హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి మీరందరూ? Thank you so much for all the comments and applause you are giving for us and for our videos and our knowledge information we are giving to all of you. తర్వాత ఈ రోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ అపాలజైజ్. సాటర్డే రోజు కుదరలేదండి, ఎలక్ట్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి టెక్నికలీ. సో మేము అదే టాపిక్ ఈ రోజు చేస్తున్నాం మీ అందరి కోసము. ఈ రోజు లైవ్ లో ఉన్నాము. సో ఈ రోజు పీక్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అంటే ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ పీక్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఏం అవసరమో, ఎలా చేయాలో, ఎలా వాళ్ళకు ఉండే మెంటల్ బ్లాక్స్ రిమూవ్ చేసుకోగలరు, ఎలా వాళ్ళు ఫోకస్ చేయొచ్చు పీక్ పర్ఫార్మెన్స్ చేయడానికి అనే టాపిక్ పైన మేము ఈరోజు చర్చించబోతున్నాము. ఈ రోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాం మీకు. తర్వాత కొంతమంది స్పోర్ట్స్ పీపుల్ ఎలా వాళ్ళు ఏ టైప్ లో ఉన్నారు, తర్వాత ఫస్ట్ లో మా దగ్గరకు వచ్చినప్పుడు కోచింగ్ కి, మా దగ్గర కౌన్సిలింగ్ కి కోచింగ్ కి వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారు కూడా మేము ఎగ్జాంపుల్స్ తో చెప్పబోతున్నామండి మీకు. అందరికీ తెలుసు ఈ రోజు ఎంత అవసరం అని, సైకాలజీ ఇస్ నీడ్ ఆఫ్ ద డే అనేసి ప్రతి ప్రొఫెషన్ లో ఇంపార్టెంట్. కానీ ఈ రోజు మేము ఈ థీమ్ స్పోర్ట్స్ సైకాలజీ వీక్ లో వీఆర్ కన్ఫైనింగ్ ఎవ్రీథింగ్ టు ఓన్లీ స్పోర్ట్స్ పీపుల్. అంటే స్పోర్ట్స్ పీపుల్ ఎలా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా, వాళ్ళు స్కూల్ లెవెల్లో ఆడొచ్చు, లేకపోతే కాలేజ్ లెవెల్లో ఉండొచ్చు, యూనివర్సిటీకి ఆడుతూ ఉండొచ్చు, లేకపోతే నేషనల్ కి ఆడొచ్చు, జోన్ కి ఆడొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ కి ఆడొచ్చు. ఎనీబడి వాళ్ళకి ఎలా మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎందుకని మమ్మల్ని చూస్ చేసుకోవాలి స్పోర్ట్స్ సైకాలజిస్ట్లని అనే మా టాపిక్ పైన మాట్లాడబోతున్నామండి మనం ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ దేర్ టుడే విత్ మీ కాఫీ విత్ డాక్టర్ మధురిమా రెడ్డి ఇంటరాక్టివ్ సెషన్స్ లో అండి. మీరు కూడా కాఫీ తాగుతున్నారని నమ్ముతున్నాను. మీ దగ్గర కాఫీ పెట్టుకోండి, మీరు కూడా సిప్ చేయొచ్చు మాలాగా. సో ఈ రోజు మన గెస్ట్ ఈ టాపిక్ లో నాతో పాటు మాట్లాడడానికి ఇంటరాక్టివ్ సెషన్ లో డాక్టర్ వీరేంద్ర గారు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ఉన్నారండి. ఓవర్ టు డాక్టర్ వీరేంద్ర గారు. వీరేంద్ర గారికి 2 decades, ఆల్మోస్ట్ 20+ years ఈ ప్రొఫెషన్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉందండి. వీరేంద్ర గారు ఈ రోజు నాతో పాటు డిస్కస్ చేయబోతున్నారు. ఓవర్ టు వీరేంద్ర గారు. నమస్కారం వీరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us, sir. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్. చాలా సంతోషం ఈ రోజు మీతో కలిసి ప్రజలతో మనం ఈ రోజున స్పోర్ట్స్ సైకాలజీ గురించి మాట్లాడుకోవడం. అందులో లాక్డౌన్ సిచ్యువేషన్ లోపల మీరు ఇచ్చే అమూల్యమైన సూచనలు గత కొన్ని రోజులుగా మీ వీడియోస్ కూడా చూస్తున్నాము. అవందరూ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నాయని నాకైతే అనిపించింది. సో ప్రేక్షకులు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారు మీరు చేసిన వాటికి సంబంధించి. మినిమం ఈ రోజు ఒక 10 lakhs and plus పీపుల్ వాచ్ చేస్తున్నారు మనల్ని. సో అందరికి ఉపయోగపడేలా మనము ఎగ్జాంపుల్స్ ఇన్ఫర్మేషన్ తో చెప్తాం సార్. సో యూ కెన్ స్టార్ట్ సార్. యా మేడం, యాక్చువల్ గా స్పోర్ట్స్ సంబంధించి రాగానే మన దేశం కానీ ప్రపంచ దేశాలు ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ ఈజ్ ది అల్టిమేట్ గోల్ అని చెప్తాం. అంటే ఎవరైనా సరే ఒక పిల్లవాడు కానీ స్పోర్ట్స్ ని ఇష్టపడి దాన్ని ప్రాక్టీస్ చేసి స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి యూనివర్సిటీ లెవెల్, యూనివర్సిటీ నుంచి స్టేట్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే ఈ మెట్లు ఎక్కే క్రమం లోపల పిల్లలందరికి కూడా ఎంతో ఒత్తిడి ఉంటుంది. అది స్పోర్ట్స్ లో డెఫినెట్ గా పర్ఫార్మ్ చేయాలని కావచ్చు, లేదు తనకున్న కుటుంబ నేపథ్యం కావచ్చు, లేదు తనకు అందుతున్న కోచింగ్, తనకి ఇస్తున్న కోచ్ ఒక పద్ధతి, బిహేవియర్, తను ఇతని నుంచి ఎక్స్పెక్టేషన్, తర్వాత ఇంటర్నేషనల్ లో ఉన్న విపరీతమైన పోటీ, మారుతున్న ఎంతో టెక్నాలజికల్ చేంజెస్, ఇవన్నీ కూడా ప్లేయర్స్ మీద విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. వీటన్నిటిని అధిగమించి తను చూజ్ చేసుకున్న స్పోర్ట్ ని చాలా రకాలైన పద్ధతుల్లో కూడా నేర్చుకొని దాన్ని నిరంతరం సాధన చేసి తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడైతే ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాడో తను నిజంగానే ఒక చరిత్రను సృష్టిస్తాడు. సో అలాంటి చరిత్రను సృష్టించాలి అని అంటే ఆ స్టూడెంట్, ఆ ప్లేయర్ డెఫినెట్ గా కొన్ని ప్రిన్సిపల్స్ ని పాటించాల్సి వస్తుంది. జనరల్ గా నా దగ్గరికి వచ్చే పిల్లలు స్కూలు, గ్రాడ్యుయేషన్, నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగే విద్యార్థులకు ఎవరైనా స్పోర్ట్స్ ని ఆప్ చేసుకున్న వాళ్ళకైతే మేము ఏం చెప్తామంటే, మనకు తెలుసు కదా ప్రిన్సిపల్, సిబిఏ ప్రిన్సిపల్ ఉంది. అంటే కన్సీవ్, బిలీవ్ అండ్ అచీవ్. ఈ 3 ఆప్షన్స్ తోటి కన్సీవ్, బిలీవ్ అండ్ అచీవ్. అంటే ముందు కన్సీవ్ చేయడం. ఏంటి కన్సీవ్ చేయాలా? నేను ఎట్లయినా సరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ప్లేయర్ గా నేను పర్ఫార్మ్ చేయాలి అని ఫస్ట్ ఐడియా కన్సీవ్ కావాలి. అయిన తర్వాత బిలీవ్ చేయాలి. ఏం బిలీవ్ చేయాలంటే నేను ఎట్లయినా సరే ఈ స్పోర్ట్ ని, ఆర్ పర్టికులర్ గేమ్ ని నా ఇష్టంతో
నేను దాన్ని నిరంతరం నేర్చుకొని సాధన చేసి నేను ఇంటర్నేషనల్ లెవెల్లో షైన్ అవుతాను. వరకున్న వాళ్ళ ఆట తీరును వాళ్ళు మెరుగుపరిచిన విధానాన్ని నేను చూసి నేను కూడా అదే స్థాయికి ఎదగలుగుతాను అని తనపై తనకు నమ్మకాన్ని ఉంచుకొని ఆ నమ్మకాన్నే తోటే నడిచే ప్రయత్నించాడు. లాస్ట్ అచీవ్ ఎట్లయినా సరే పోటీల్లో నిలబడి ఆ ఒత్తిడిని తట్టుకొని ఎలాగైనా అచీవ్ చేయగలరు. ఇది బేసిక్ గా సిబిఐ రీసెంట్ గా మన ఒలింపిక్స్ కి సంబంధించి కూడా భారత ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను తర్వాత మనకు అక్కడ ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒకటి హ్యూమన్ పర్ఫార్మెన్స్ ల్యాబ్ అని ఉంది. ఆ హ్యూమన్ పర్ఫార్మెన్స్ ల్యాబ్ నుంచి గాట్ ఏ రిక్వెస్ట్ దట్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మన ఒలింపిక్స్ టీమ్ కి మీరు ఏ రకంగా స్పోర్ట్ సైకాలజీని ఉపయోగించి ప్లేయర్స్ ని బెస్ట్ పర్ఫార్మ్ చేయడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఒక మాడ్యూల్ తయారు చేసి ఇవ్వన్నారు. మొన్న ఈ లాక్డౌన్ కంటే ముందే మార్చ్ 24 లోగా పంపిస్తే నేను పంపించాను. అనుకోకుండా లాక్డౌన్ రావడం, ఒలింపిక్ పోస్ట్ పోన్ కావడం ఇవన్నీ జరిగిపోయాయి. సో నేను దాంట్లో కూడా ఇదే మోడల్ చెప్పాను, సిబిఐ ప్రిన్సిపల్ చెప్పాను. ఫస్ట్ కన్సీవ్, దెన్ బిలీవ్, దెన్ అచీవ్. ఇది నేను ఒక 3-4 months కి ప్లేయర్స్ కి ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తే సైకలాజికల్ గా ఆల్రెడీ వాళ్ళు నేర్చుకొని ఉన్న ప్లేయర్స్, ఆల్రెడీ ట్రైనింగ్ పొంది ఉన్న ప్లేయర్స్, ఆల్రెడీ ఒలింపిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలనే క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ సెలెక్షన్ జరిగిపోయిన వాళ్ళకి ఈ మోడల్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తే గనక వాళ్ళలో ఉన్న పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు బెస్ట్ పర్ఫార్మింగ్ గా రావడానికి ఉపయోగపడుతుందని నేను ఒక మాడ్యూల్ వాళ్ళకి ఇచ్చానండి. మేడం గారు. సో యా, ఇప్పుడు మెంటల్ బ్లాక్స్ ఒక్కొక్కరికి లాగా ఉంటాయి వీరేన్ గారు. మీరు కూడా యాజ్ సైకాలజిస్ట్ తెలుసు, నాకు కూడా యాజ్ సైకాలజిస్ట్. మెంటల్ బ్లాక్స్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్లేయర్ కి లాగా ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళకు కలుగుతుంటాయి. వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతారు దీని వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా వాళ్ళకి అర్థం కాదు కొన్నిసార్లు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది అప్స్ అండ్ డౌన్స్ జరగడము, వాళ్ళకు అది ఎందుకు అచీవ్ కాలేకపోతున్నారు అనడము, ఇవన్నీ తెలుసుకుంటారు. లైక్ ఇప్పుడు మీరు చెప్పారు మనిషి, దాంట్లోనే మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి మీరు ఏ ఏజ్ లో స్టార్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మీరు 8 years లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, 60 years, ఏ వయసులో మీరు నాకు ఈ స్పోర్ట్ అనేది నాకు ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ఇది చేయాలి, ఇలా నేను పర్సూ చేయాలి, నేను ఇలా ప్లేయర్ కావాలి అని ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక రోడ్ మ్యాప్ వేసుకోవాలి. సో అది మీ కోచ్ తో కూర్చొనేసి మీరు వేసుకోవాలి. అప్పుడు నేను దీంట్లో అందరికీ సలహా ఏమని ఇస్తానంటే, ఒక స్పోర్ట్ ఇప్పుడు చాలా ఉన్నాయి మన గేమ్స్ అండ్ స్పోర్ట్స్, దాంట్లో ఎందుకని అనేది వై రీజన్ అనేది చాలా ముఖ్యమైనదండి. వై రీజన్ అంటే ఎందుకని సంకల్పం తీసుకోవడము. ఎందుకని లైక్ సచిన్ చాలా గేమ్స్ ఉన్నప్పుడు ఎందుకు ఓన్లీ క్రికెట్ చూస్ చేసుకున్నారు, అతనిలోని సంకల్పం వై రీజన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ దాని నుంచి మీకు కన్సీవ్ చేయగలుగుతారు, ఏదన్నా కన్సీవ్ చేయగలుగుతారంటే మీకు స్ట్రాంగ్ రీజన్ వై రీజన్ ఉన్నప్పుడు. నాకు ఈ స్పోర్ట్ అంటే నాకు చాలా ప్రాణము, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, నా హార్ట్ బీట్ లాంటిది, నాకు ఇలాంటి ఒక ఫీలింగ్ కలగాలి మీకు ఆ స్పోర్ట్ పట్ల. అలాంటి ఫీలింగ్ మీరు చెక్ చేసుకోవాలి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇది ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. ఎందుకని మీరు ఎక్కడ వరకు వచ్చారు, ఇప్పుడు ఈ రోజు మీరు ఎంత వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ లైఫ్ ని, ఈ లైఫ్ లో మీరు స్పోర్ట్ ని ఎంతవరకు రీచ్ కావాలనుకుంటున్నారో మీ గోల్, మీ విజన్ చూస్తాము. అది చూసిన తర్వాత మీరు ఎందుకని కన్సీవ్ చేస్తున్నారు, ఎందుకని మీరు వై రీజన్. నేను రకరకాల అసెస్మెంట్లు ఉన్నాయండి మా దగ్గర, అవన్నీ సక్సెస్ ప్రూవన్ రిజల్ట్ అసెస్మెంట్స్ అండి. ఆ పర్సనల్ అసెస్మెంట్ లో మేము అది చెక్ చేస్తాము. మీలో ఉండే పొటెన్షియల్, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ మైండ్ ప్రాసెస్ ఏంటి, బ్రెయిన్ పవర్ అనేది ఒక సెషన్ ఉంటుందండి. ఆ సెషన్ లో చూసినప్పుడు మేము చెప్తాము మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ గా ఇది చేయగలుగుతుంది, ఎలా మీరు ఛానలైజ్ చేయగలుగుతారు ఎంటైర్ మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని అనేసి. అప్పుడు అర్థమవుతుంది మీకే, మీ గురించి అర్థమవుతుంది కంప్లీట్ గా. అప్పుడు ఈజీ అవుతుంది మీకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి. మీకు ఏ రకమైన మెంటల్ బ్లాక్స్ ఉన్నా దాంట్లో రిమూవ్ అవుతాయి. మెంటల్ బ్లాక్స్ అంటే సంథింగ్ ఏదో కాదండి, ఆ వర్డ్ అలా సైకలాజికల్ వర్డ్ ఉంది. కానీ టు మేక్ ఇట్ వెరీ సింపుల్, ఆ వర్డ్ ఏంటంటే, ఇప్పుడు సపోజింగ్ 7 dimensions ఆఫ్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫస్ట్ మీరు స్పోర్ట్స్ పర్సన్ కంటే ముందు ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి ఒక హ్యూమన్ బీయింగ్ లాగా మనందరూ కొన్ని తీళ్ళలో వెళ్తుంటాం. మన సైకాలజీ ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. సో 7 dimensions ఆఫ్ లైఫ్ అని మా దగ్గర ఒక సెషన్ ఉందండి కోచింగ్ లో. ఆ 7 dimensions లో మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది ఆ 7 dimensions లో, బికాస్ ఒక మనిషికి ఆ ఒక డైమెన్షన్ కూడా మనకి ఎఫెక్ట్ అయినప్పుడు బ్రెయిన్ లో మెంటల్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు
ఉండొచ్చండి, మీకు సైకలాజికల్ ఉండొచ్చు, ఎమోషనల్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లెట్ కి కంప్లీట్లీ వాళ్ళ ఎమోషనల్ ఈక్యూ అంతా కంప్లీట్లీ ఎలా చేయాలి ఫస్ట్ స్టెప్ అని ఉండాలి. మీకు ఏదన్నా కొంచెం మేడం ఈ 7 డైమెన్షన్స్ కెన్ యూ టెల్ వన్ బై వన్? అంటే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది 7 డైమెన్షన్స్ ఏమేమి టెస్ట్ చేస్తారని. డైమెన్షన్స్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఓవరాల్ హోలిస్టిక్ అండి. ఇది 7. సో ఈ డైమెన్షన్స్ లో లైక్ ఫిజికల్ ఫిట్నెస్, లైక్ మీ గేమ్ కి మీరు ఆ స్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీలో ఫిజిక్ గానీ మీ ఫిట్నెస్ గానీ సరిగా లేదు. మీరు ఎవ్రీడే ఫిజికల్ ఫిట్నెస్ పెట్టుకోవడం లేదు, పొట్టిగా గేమ్ ఒకటి ఆడాలనుకుంటున్నారు, మీరు ఈటింగ్ హ్యాబిట్స్ ఫోకస్ చేయడం లేదు, మీ విటమిన్స్ కానీ మీరు ఎన్ని క్యాలరీస్ ఎవ్రీడే తినాలి ఇవన్నీ డైట్ ఫాలో కావడం లేదు, లేదంటే మీరు ఎక్కువ ఎనర్జైజ్డ్ ఉండట్లేదు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ కి ఎవ్రీడే ఉండాలి. అది మీరు ఒక గేమ్ అచీవ్ చేయాలంటే ఎవ్రీడే ఒక తపస్సులాగా చేయాలండి, ఒక తపస్సులాగా ఉండాలి. సో అలాంటివి మీరు ఎక్కడైనా ఉన్నదా అని ఫిజికల్ ఫిట్నెస్ చెక్ చేసుకోవాలి. తర్వాత మెంటల్ అండ్ సైకలాజికల్, కదా ఈ మెంటలీ మీరు అలైన్ ఉన్నారా లేదా, మీకు ఏదైనా మెంటలీ డిస్టర్బెన్స్ ఉందా, మీ పర్సనల్ గానీ మీ వర్క్ లో గానీ మీరు ఎక్కడైనా కూడా ఏ యాంగిల్ లో కూడా మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, ఇది చెక్ చేసుకున్నప్పుడు మీకు ఎమోషనలీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటారు. ఈ ఫిజికల్ అండ్ ఎమోషనల్ క్లోజ్ కనెక్షన్ ఉంటుందండి ఎప్పుడు మనిషికి. సో ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనలీ మీరు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఎమోషనలీ ఒక స్పోర్ట్స్ పర్సన్ డిస్టర్బ్ ఉన్నారు అని అంటే, మీరు మేరీ కామ్ మూవీ చూసారు, ఆల్మోస్ట్ అందరు చూసింటారు. మేరీ మూవీలో మేరీ కామ్ ఒక ఛాంపియన్ ఆ రోజు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఆవిడలో కొంచెము మదర్హుడ్, తర్వాత వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, వాళ్ళ బాబుకి బాగాలేదు, ఆ న్యూస్ వినింది. అది మీరు చూసారు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో, అది సైకలాజికలీ మెంటల్ ఎట్లా ఉంటుందని. సో ఆ దీంట్లో తను చేయలేకపోయింది ఒకసారి ఫస్ట్, తర్వాత వాళ్ళ అబ్బాయికి బాగుంది, ఆపరేషన్ మంచిగా అయింది అన్నప్పుడు పర్ఫార్మెన్స్ చేసిన లెవెల్ వేరు ఉంది. సో ఇలా ఎమోషనలీ డిస్టర్బ్ అవుతారు. సో హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. దీనిలోనే ఒక స్ట్రాంగ్ గా సైకలాజికలీ మెంటల్ బ్లాక్స్ లాగా స్ట్రాంగ్ అవుతుంది మనిషికి మైండ్ లో. సో ఈ బ్లాక్స్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. నాకు ఒకలాగా ఉండొచ్చు, మీకు ఒకలాగా ఉండొచ్చు, నేను కూడా ప్లేయర్ ని అని మీ అందరికి తెలుసు, నాకు ఒకలాగా ఉండొచ్చు, వీరేంద్ర గారికి ఒకలాగా ఉండొచ్చు, మీ అందరికి ఒకలాగా ఉండొచ్చు. సో ఈచ్ వన్ ఆర్ యూనిక్ డిఫరెంట్ కాబట్టి. సో మీరు మన స్పోర్ట్స్ నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి ఆడేవాళ్ళు కూడా జోన్ ఆడేవాళ్ళు. కేస్ స్టడీ మేడం, ఐ జస్ట్ వాంట్ ఒక లాస్ట్ 6 months బ్యాక్ ఒక రెజ్లర్ అంటే ఢిల్లీలో ట్రైన్ అయ్యి మన సుశీల్ వాళ్ళ గ్రూప్ లో ట్రైన్ అయ్యి మా దగ్గరికి వచ్చాడు. ఏంటి అనే సమస్య అంటే ముందు ఉన్న మ్యాచ్లన్నీ గెలుస్తాడు, క్వార్టర్లీ మ్యాచ్ గెలుస్తాడు, ఫైనల్స్ కి వెళ్లే కంటే ముందు ఆయనకు ఒక బ్లాక్ వచ్చేస్తుంది. ఏంటి అని అంటే ఈ ఫైనల్లో నాకంటే అపోనెంట్లు చాలా బలవంతులు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే నేను గెలవలేని అనిపిస్తుంది, వాళ్ళ బాడీ స్ట్రెంత్, వాళ్ళ బాడీ బిల్డప్ అంతా కూడా చాలా నాకంటే చాలా బలంగా ఉంది అని అనుకోగానే తనకు తెలియకుండానే తన బాడీ అన్ని మజిల్స్ అన్ని కూడా ఫుల్ టైట్ అయిపోయి ఏ మూమెంట్ మెంటల్ బ్లాక్ అంటే అదే అంట. మెంటల్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్ లో ఎప్పుడో ఒక మెంటల్ ఇష్యూ కావచ్చు, ఒక ట్రామా కావచ్చు, ఒక డిస్టర్బెన్స్ కావచ్చు, అవన్నీ కూడా అప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్ లోపల ఎమర్జెన్సీ మనిషిని పూర్తిగా ఒక ఫిజికల్ గా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి తీసుకెళ్లగలడమే మనం మెంటల్ బ్లాక్ అని డిఫైన్ చేస్తాం. సో ఆ పిల్లోడ్ బ్లాక్ ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము అంటే, యాజ్ యూ సెడ్ మీరు 7 డైమెన్షన్స్ లో చేసినతో దానికి సంబంధించి తో పాటు మేము సైకలాజికల్ గా ఏం చేస్తామంటే, ఫస్ట్ వీల్ అసెస్ ది యాంగ్జైటీ లెవెల్. మనకు స్పోర్ట్స్ యాంగ్జైటీ ఇన్వెంటరీ ఉంది కదా, దాంతో మనం అసెస్ చేస్తాం ఏ స్థాయిలో యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి. దెన్ ఈ మెంటల్ బ్లాక్స్ అనేది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా, లేదు ఇప్పుడున్న పర్టికులర్ సిచ్యువేషన్ లోపల ఉన్న హై యాంగ్జైటీ లెవెల్లో ఈ మెంటల్ బ్లాక్ జనరేట్ అయిందా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ ఆ కోచ్ తో మాట్లాడతాం. తర్వాత అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆ పేరెంట్స్ తోటి జనరల్ బిహేవియర్ ఏంటి, చిన్నప్పటి నుంచి పుట్టి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రవర్తన నియమాలు పాటించాడు, ఎట్లా ఉన్నాడు, సోషల్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేము చెక్ చేసింది బిలీఫ్ సిస్టమ్ చెక్ చేస్తాం. అంటే ఈ వ్యక్తి ఈ బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఉంది, నిజంగా ఎట్లా ఫామ్ అయింది,
దేన్ని నమ్ముతున్నాడు? ఓన్లీ తన శ్రమని, శక్తిని, ప్రాక్టీస్ ని, కోచ్ ని నేర్చుకుని దాన్ని నమ్ముతున్నాడా? లేదు, ఈస్ దేర్ ఎనీ అదర్ థింగ్ ఆల్సో బియాండ్ హిజ్ థాట్ ప్రాసెస్? ఇంకేమైనా ఎక్స్టర్నల్ సెంటర్ ఏమైనా ఉందా లేదా? దెన్ వి ఆల్సో అసెస్ దేర్ మోటివేషన్ లెవెల్స్ ఆల్సో. సో ఇవి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ దెన్ వి డిజైన్ ఏ సైకలాజికల్ స్టాట్. మనకు బేసిక్ గా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మనం మెంటల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఏ న్యూ మెథడాలజీ. ఏంటంటే మనం ఏంటంటే ఈడిఎంఆర్ అని ఒక తెరచు, ఈడిఎంఆర్ తర్వాత అలాగే మన ఎన్ఎల్పి అని ఒక మెథడ్. ఈ మెథడ్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి అని అంటే వాళ్ళ మెంటల్ బ్లాక్ నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చి ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ గా మన సిస్టమ్ నుంచి వచ్చి బాధల్లోంచి, కష్టాల నుంచి బయటకు వచ్చి ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ని ఉపయోగించుకునే స్థితిలో ఉండే విధంగా ఈ టెక్నిక్స్ అన్ని కూడా వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడేట్టుగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తాం. సో ఈ ట్రైనింగ్ మెథడాలజీలు కూడా మనకి చాలా అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే, మనము ఐ మూమెంట్ డీసెన్సిటైజేషన్ రీప్రాసెసింగ్ అని ఒక ఈఎండిఆర్ మెథడ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇంతకు ముందు పిటిఎస్డి అని ఉంది, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఒక పెద్ద ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు, లేదా ఒక కార్ లో వెళ్తుంటే సడన్ గా ఒక హెడ్ ఆన్ కొలిజన్ యాక్సిడెంట్ అయినప్పుడు, లేదు తనకు చాలా దగ్గర వాళ్ళు తనే తీసుకెళ్తుంటే బైక్ మీద కింద పడిపోయి మరణం సంభవించడమో, లేకుంటే టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడమో ఏదో జరుగుతుంది. అట్లాంటి ఒక ట్రామాలోంచి ఎక్స్పీరియన్స్ అయిపోయి విపరీతంగా భయపడే వాళ్ళకి యాక్చువల్లీ ఈఎండిఆర్ అనేది బాగా, ఈడిఎంఆర్ బాగా ఉపయోగం. సో దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. సో ఈ రోజు ఆడియో కొంచెం పువర్ కనెక్షన్ ఉందండి, ప్లీజ్ బేర్ విత్ అస్. సో వీరేన్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, ఎన్ఎల్పిలో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిన ఇంట్రొడక్షన్ ఆల్రెడీ నేను ఏమేం చేస్తున్నానో కూడా మీ అందరికి ఇప్పటి వరకు తెలిసింది, నేను చెప్పాను ప్రతి వీడియోలో కూడా, మా లైవ్ షోస్ లో. మరొకసారి చెప్తాను సార్ ఆడియోలో కరెక్ట్ కనెక్ట్ అయ్యే వరకు. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండి. నేను ఎన్ఎల్పిలో మాస్టర్ ప్రాక్టీషనర్ లైసెన్స్డ్ లండన్ లో 10 లెవెల్స్ చేశాను డైరెక్ట్లీ విత్ ఫౌండర్. అంటే వరల్డ్ లో డాక్టర్ రిచర్డ్ బ్యాండ్లర్ అనే వాళ్ళు ఎన్ఎల్పిని కనిపెట్టారు, ఫౌండ్ చేశారు. సో డాక్టర్ రిచర్డ్ బ్యాండ్లర్ గారి దగ్గర నేను 10 లెవెల్స్ ఆఫ్ ఎన్ఎల్పి చేశాను. 1997 నుంచి చేశాను నేను కంటిన్యూస్ గా. 10 years 10 లెవెల్స్ అవుతుందండి. అది చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది చాలా. సో దాంట్లో మేము ఇప్పుడు మాకు దాంట్లో చాలా వీ హ్యావ్ డైరెక్ట్లీ లాట్ ఆఫ్ మా దగ్గర ఎన్ఎల్పి స్కిల్స్ లో చాలా పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్లు ఉన్నాయండి. సో పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ లో దాంట్లో ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సనాలిటీకి వాళ్ళకు ఏమేమి తెలుస్తుంది అని అంటే, వాళ్ళకు దే అండర్స్టాండ్ అబౌట్ వాళ్ళ డామినెన్స్ తెలుస్తుంది, బ్రెయిన్ ప్రాసెస్ తెలుస్తుందండి వాళ్ళకు. అన్నిటికంటే మనలో మనం సక్సెస్ కావాలని అనుకుంటే వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రెయిన్ ప్రాసెస్ అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్. అంటే బ్రెయిన్ ఇంట్రోస్పెక్టివ్ ఉంటుందా, అనలిటికల్ లేకపోతే ఇంటరాక్టివ్ అనేసి తెలుసుకోవాలి. అంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అర్థమవుతుంది దీంట్లో. వాళ్ళ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ తెలుస్తాయి. ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సనాలిటీకి వాళ్ళ వీక్నెస్, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలియడం వల్ల, ఇప్పుడు డాక్టర్ వీరేన్ గారు ఒకటి చెప్తున్నారు, ఒక కేస్ స్టడీ, ఒక స్పోర్ట్స్ పర్సన్ ద వే వాళ్ళు అథ్లెట్ గా ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా వీక్ గా, అందరూ నాకంటే పొటెన్షియల్ వాళ్ళు అని చెప్పి లాస్ట్ లో అనుకుంటాం వల్ల ఎలా అవుతుందంటే, సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సనాలిటీ యూ మస్ట్ బి పర్ఫార్మింగ్ నేషనల్, ఇంటర్నేషనల్, ఎనీ లెవెల్ అండి. ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సింది ఏంటంటే, మీ పట్ల మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మీ పట్ల మీరు 100% కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు, సార్ సమ్ ఆడియో కనెక్ట్ మనకు డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ వాట్ యూర్ టెల్లింగ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు ఇప్పుడు మనము పక్కన వాళ్ళు మనకంటే బాగా చేయగలుగుతారు, వాళ్ళు మనకంటే చాలా మంచి పొటెన్షియల్ అని ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో మన మైండ్ లో, ఆ నెగటివ్ ఎమోషన్స్, థాట్స్, నా వీడియోస్ ముందు చెప్పిన థాట్స్ ఎలా మనకి అవుతుందో అంటే ఎఫెక్ట్ అవుతుందో దానిలో తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఆ నెగటివ్ థాట్ మన బ్రెయిన్ లో వస్తుందో మనలో వీక్నెస్ డెవలప్ అవుతుంది. అంటే నెగటివ్ డెఫినెట్లీ గ్యారంటీ ఫెయిల్యూర్ అండి. ఎప్పుడైతే నెగటివ్ వచ్చిందో అది సబ్ కాన్షియస్లీ మీ ఫీలింగ్స్ నెగటివ్ అవుతుంది.
థాట్స్ నుంచి ఫీలింగ్స్, మీ యాక్షన్ అక్కడ తీసుకునేటప్పుడు వీక్ అవుతారు మీరు. అప్పుడు Right. రిజల్ట్స్ డెఫినెట్లీ మీరు ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకంటే మీ థాట్స్ లో నెగటివ్ ఉంది. సో నెగటివ్ థింకింగ్ విల్ డెఫినెట్లీ గ్యారంటీ ఫర్ ఫెయిల్యూర్ అండి. సో మీరు అందుకోసం ఎనీ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ, ఈదర్ జోనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఎనీ లెవెల్, ఎనీ స్పోర్ట్స్, ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఈ థింకింగ్. సో అందుకనే మీరు అందరూ పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవాలి. పాజిటివ్ థింకింగ్ విల్ నాట్ గివ్ యూ గ్యారంటీడ్ ఆన్ పాజిటివ్ రిజల్ట్స్, కానీ ఈ నెగటివ్ థింకింగ్ మాత్రం డెఫినెట్లీ 100% నెగటివ్ రిజల్ట్స్ ఉంటుంది. సో ఈ థాట్ మీకు పాజిటివ్ థింకింగ్ ఉంటే ఫర్ ష్యూర్లీ మీరు యాక్షన్ ప్లాన్ పాజిటివ్ తీసుకుంటారు. యాక్షన్ ప్లాన్ పాజిటివ్ తీసుకుంటే మీకు రిజల్ట్స్ పాజిటివ్ వస్తాయి. సో మీ పట్ల కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి మీరు ముందడుగు వేయాలి. కాన్ఫిడెంట్ పక్కన వాళ్ళు మీకంటే ఎంత పొటెన్షియల్ అని మీకు సంబంధం లేదండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. యూ గెట్ ఇన్స్పైర్డ్ బై యూ, యూ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీబడి. ఫస్ట్ అండ్ ఫార్వర్డ్ మీ గోల్ క్లియర్ ఉండాలి. మీ మైండ్ లో క్లియర్ ఉండాలి టార్గెట్. మీకు ఒకటి ఏం చూస్తున్నారో మీరు అదే ఉండాలి. ఆ గోల్ క్లియర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అచీవ్ చేస్తారు. సో ఓవర్ టు వీరేంద్ర గారు, చెప్పండి. అవునండి. సో ఈ మెంటల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తామంటే there are 5-6 థెరపీస్ ఆర్ దేర్. ఆ థెరపీలో ఏంటి, ఒకటి EMDR, EMDR, ఐ మూమెంట్ డీసెన్సిటైజేషన్ రీప్రాసెసింగ్ ఒకటి, విజువలైజేషన్ ఒకటి, రిలాక్సేషన్ మెథడ్ ఒకటి, అండ్ CBT అని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అంటే వాళ్ళకున్న ఆలోచన ధోరణిని మార్చితే వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా పెరగడం. అంటే ఏ ఆలోచన వాళ్ళను ఇన్ జోన్ లో అంటే ఆడేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని బెటర్ థాట్స్ అంటే సెల్ఫ్ ఎంపవరింగ్ సెల్ఫ్ టాక్ లోకి కన్వర్ట్ చేస్తే దే డెఫినెట్లీ ఇంప్రూవైజ్ దేర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దేర్ గేమ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్, అండ్ దట్ విల్ మేక్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దట్ ఈస్ అబౌట్ ది CBT. దెన్ NLP is the most powerful thing. మీరు చాలా సెషన్ కూడా చేస్తుంటారు. న్యూరల్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఈ న్యూరల్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ సెల్ఫ్ డిఫీటింగ్ థాట్ ప్రాసెస్ కానీ సెల్ఫ్ డిఫీటింగ్ బిహేవియర్ ప్యాటర్న్ కానీ దాన్ని ఒక బెటర్ విజువలైజేషన్ మెథడ్ తోటి ట్రైన్ చేసి వాళ్ళు దాన్ని రెగ్యులర్ గా కనుక ప్రాసెస్ ని బిఫోర్ గోయింగ్ టు ద గేమ్ కానీ రోజు మార్నింగ్ చేస్తూనే ప్రాక్టీస్ అప్పుడు కానీ చేస్తే కనుక దే డెఫినెట్లీ జనరేట్ దేర్ బెస్ట్ పిక్చర్ ఆర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పిక్చర్. అది వాళ్ళ సబ్ కాన్షియస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి న్యూరాన్ మోడల్ లో ప్రింట్ చేసి ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఫిజియాలజీ. Then they try to give out the best performance outside in the zone, in the game. So ఈ మెథడాలజీ ప్రాసెస్ తోటి మన దగ్గరకు వచ్చే ప్లేయర్స్ ని అలాగే రిజల్ట్స్ గురించి చెప్పాను కదండి, ఆ మజిల్స్ అన్ని టైట్ అయిపోతాయని. NLP సెషన్స్ తోటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వి ఆస్క్ దెమ్ టు విజువలైజ్ హిస్ బెస్ట్ వర్షన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే గతంలో ఎన్నో మ్యాచ్లు ఆడి నేను ఓడిపోతాను అనుకునే మ్యాచ్లు కూడా బాగా పోరాడి గెలిచిన వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసి ఆస్క్ దెమ్ టు విజువలైజ్ అండ్ ప్రాక్టీస్ దెమ్. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ సెషన్స్ తర్వాత ఆయన ఏ ఫైనల్ లో కూడా ఆయన బాడీ అట్లా టైట్ కావడం కానీ నేను ఆడలేని భావన కానీ ఎప్పుడు రాకుండా ఈజ్ కంటిన్యూస్లీ కీప్ ఆన్ పర్ఫార్మింగ్. సో ది సక్సెస్ఫుల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ దట్ వెరీ వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడు వీరేంద్ర గారు కూడా చెప్పారు మీకు అందరికి. సో మీరందరూ మీరే సొంత వైద్యాలు చేయకుండా ఒక మీ కోచ్ మీకు స్పోర్ట్స్ వరకు చెప్తుంటారండి. అంటే మీ గేమ్ ఎలా ఆడాలో, ఎలా మూమెంట్స్ ఉండాలి, ఎలా రోజు ప్రాక్టీస్ చేయాలో అవన్నీ మీ కోచ్ దగ్గర తీసుకోండి. ఆ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ స్పోర్ట్. తర్వాత మీరు ఒక సైకాలజిస్ట్ ని మెయిన్లీ మాలాంటి పర్టికులర్లీ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ని కూడా ఎందుకు కలవాలి అంటే మాకు స్పోర్ట్స్ అనేది ఒక ఏరియా అండి సైకాలజీ చేసేటప్పుడు మేము. సో మా మాస్టర్స్ ఇన్ సైకాలజీలో మాకు వన్ ఆఫ్ ది బ్రాంచెస్ స్పోర్ట్స్ సైకాలజీ ఆల్సో అలాంగ్ విత్ అదర్ బ్రాంచెస్. సో అప్పుడు మాకు దాంట్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది. దాని తర్వాత కూడా మేము NLP లో ఉన్నాము. తర్వాత వీఆర్ మోర్ ఇంటూ సబ్ కాన్షియస్ మైండ్, తర్వాత బ్రెయిన్ పవర్, ఇవన్నీ ఎక్కువ చేస్తాం కాబట్టి థెరపీస్. సో ప్రతి ఒక్కరు మా దగ్గర రీచ్ అయినప్పుడు, ఎవరైనా స్పోర్ట్స్ పర్సనాలిటీ రీచ్ అయినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ విజువలైజేషన్. తర్వాత మీకు ఎందుకు ఈ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్, ఈ థెరపీస్, CBT ఎందుకు అవసరమో ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ చాలా ఉంది. ఆల్మోస్ట్ 90+ people have really made so big in life only through this process. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మెంటల్ బ్లాక్స్ ఉన్నా, ఎంత ఫెయిల్యూర్ చూసినా, ఎంత గేమ్ ఆడలేకపోయినా వాళ్ళ లోపల వివేకానంద గారు చాలా చెప్పారు, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ అని. ఆ విత్ ఇన్ యూ అనేది చాలా మంది ఐడెంటిఫై చేసుకోలేదు వాళ్ళకే వాళ్ళు. అందుకని మా అలాంటి వాళ్ళు అవసరం అండి. ఇప్పుడు నేను ఉన్నాను ప్రొఫెషనల్ ఇండియాలో, మేము చాలా లీడింగ్ ప్రొఫెషనల్స్ అండి మా ప్రొఫెషన్ లో. సో నన్ను వీరేంద్ర గారిని మీరు రీచ్ కండి. మీకు ప్రతి ఒక్కటి మేము హెల్ప్ చేయగలుగుతాము. మేము చేసే థెరపీస్ లో ప్రాసెస్ లో మీకు హెల్ప్ చేయగలుగుతాము. సో టేక్ దాట్ and also then move towards your goal and achieve everything what you wanted to achieve. So ఇప్పుడు నేను ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ ప్లేయర్స్ గురించి చెప్తాను కేస్ స్టడీస్.
మేము 100% ట్రస్ట్ వర్ది కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ మెయింటైన్ చేస్తామండి మా ప్రొఫెషన్ లో. సో అందుకని నేను నేమ్ తీసుకోను. ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ, అతను ఇంటర్నేషనల్లీ హీ వాజ్ ఇన్ టు లాట్ ఆఫ్ రెస్లింగ్ లో ఉన్నారు, తర్వాత కిక్ బాక్సింగ్ లో ఉన్నారు, డిఫరెంట్ వేరియస్ దానిలో ఉన్నారు ముందు. సో నేషనల్లీ అలా ఉంటే తర్వాత ఛానలైజ్ ఒక దాంట్లో తీసుకుని. సో దెన్ హీ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ పర్సనల్ సైడ్, అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ వాజ్ బాదరింగ్ హిమ్. సో yes, approached us through somebody, ఎవరో చెప్తే వచ్చారు, వర్డ్ ఆఫ్ మౌత్ లో హీ రీచ్ టు ఇండియాకి వచ్చినప్పుడు మమ్మల్ని మీట్ అయ్యారు. అప్పుడు అయిన తర్వాత వి అండర్స్టూడ్ అబౌట్ హిస్ పర్సనాలిటీ అసెస్మెంట్ చేసి ఎక్కడ మైండ్ థాట్స్ ఏమున్నాయి, వాట్ ఈస్ దట్ విచ్ ఆస్పెక్ట్ ఇన్ 7 డైమెన్షన్స్ లో బాదర్ చేస్తున్నాయని. ఈ 7 డైమెన్షన్స్ లో అన్ని బాదర్ చేయవండి అందరికి, ఏ ఒక్కటి బాదర్ చేసినా ఈ 7 ఎఫెక్ట్ అవుతాయి. ఆ 7 ఎఫెక్ట్ అయినప్పుడు మన పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఎంతటి అమేజింగ్ అయినా కూడా మీ స్పోర్ట్ లో ఈ 7 డైమెన్షన్స్ లో ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా కూడా అన్ని జరుగుతాయి. సో అలాగే జరిగింది ఇతనికి కూడా. సో వన్ ఆఫ్ ద డైమెన్షన్స్ ఇస్ హీస్ మెంటలీ అండ్ ఆల్సో ఎమోషనలీ అప్సెట్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఈ అప్సెట్ అనేది అందరికీ అన్ని చెప్పలేరు. సో హిస్ కోచ్ కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరికి కూడా అన్ని చెప్పలేరు. ఆ స్పోర్ట్ లో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, మొన్నటి వరకు చాలా బాగా ఆడేవాడు, అన్నిట్లో రిజల్ట్స్ పాజిటివ్ వచ్చేటివి, ఏమైతుందంటే హీ వాజ్ నాట్ టెలింగ్ టు ఎనీబడి. సో హీ వాజ్ డిస్టర్బ్డ్ ఆన్ ద రిలేషన్షిప్ ఇష్యూ ఆన్ సంథింగ్. సో దాని తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని వాట్ ఆల్ వి డిడ్, హీ హ్యాస్ అమేజింగ్ పొటెన్షియల్. అతని పొటెన్షియల్ లేకపోతే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ థింకింగ్ కానీ కాగ్నిటివ్ లో అన్నిట్లో చాలా బాగా చేస్తున్నాడు. ఈ లాస్ట్ వచ్చేసరికి రిలేషన్షిప్ దాంట్లో హీ వాజ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ టిల్ ద టైమ్ వి అండర్స్టూడ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బాదరింగ్ అని. అప్పుడు ఆ బాదరేషన్ అర్థమైన తర్వాత వి ఛానలైజ్డ్ ఆన్ ఎంటైర్ హిస్ ఎమోషన్స్ టు ఫోకస్ ఆన్ ద గేమ్ అండ్ వి థాట్ దట్ వి విల్ ఫిక్స్ ఇట్ అప్ బై నోయింగ్ ఇట్ సంథింగ్ ఆన్ దట్. సో అది ఫిక్స్ చేసేసాం, అది హౌ టు డీల్ విత్ ఇట్ అనేది ఆ టైంలో. సో ఆఫ్టర్ దట్ వీ మేడ్ హిమ్ టు ఫోకస్ ఆన్ దిస్. అది కొన్ని థెరపీస్ వల్ల జరుగుతుందండి. అది అయిన తర్వాత హీ ఫోకస్డ్ ఆన్ దట్ అండ్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ ఆఫ్టర్ దట్. టుడే హీ ఇస్ వరల్డ్ ఫేమస్ అండ్ హీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ. హీ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ కోచింగ్ ఆల్సో టు లాట్ ఆఫ్ పీపుల్. అతని కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, ఈ రోజు చాలా మంది చేస్తున్నారు, మెన్, సో నేషనల్, ఇంటర్నేషనల్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ లుక్ అట్ ద టెస్టిమోనియల్స్ యూ కెన్ వాచ్ అవర్ వీడియోస్. డాక్టర్ మధురిమారెడ్డి యూట్యూబ్ ఛానల్ లో చూడండి, చాలా టెస్టిమోనియల్స్ వస్తాయి మీకు స్పోర్ట్స్ పీపుల్ కూడా. సో ఇది దట్ ఈస్ ద ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్ ఒక ఇష్యూ వల్ల అతని బాదర్ బ్లాక్ అండి, అది ఓవర్కమ్ ఇలా అయ్యాడు. సో ఆఫ్టర్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్ అండ్ హీ అండర్స్టూడ్ హౌ టు ఫిక్స్. అది ఒకటే కాదు, మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎలా డీల్ చేయాలి ఏ ఇష్యూ వచ్చినప్పుడు అని. ఒకసారి కొన్ని థెరపీస్ ఇస్తున్నప్పుడు ఇంకేదైనా వచ్చినప్పుడు ఇష్యూ ఎలా డీల్ చేయాలని కూడా మేము నేర్పిస్తాం. సో అది లాగా వెళ్తుంది, ఒక సిస్టమ్. రియల్ యువర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. చాలా మంది కూడా ప్లేయర్స్ కానీ అప్కమింగ్ ఉండే అమెచ్యూర్ ప్లేయర్స్ కానీ కూడా దిస్ రియలీ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో అలానే ప్లేయర్స్ ఎవరైనా కానీ వాళ్ళకి అట్లాంటి ఇష్యూస్ కనుక ఉంటే డెఫినెట్ గా స్పోర్ట్స్ సైకాలజీ యొక్క సహాయం తీసుకోవడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ కాకుండా, వాళ్ళ హోప్స్ బర్న్అవుట్ కాకుండా, వాళ్ళకున్న ఎబిలిటీని రైట్ డైరెక్షన్ లో పెట్టుకోవడానికి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్. ప్రపంచంలో చాలా మంది స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా నౌ స్పోర్ట్స్ మెడిసిన్ లో స్పోర్ట్స్ సైకాలజిస్ట్ బికమ్ పార్ట్ నౌ. సో మన భారతదేశంలో ఉన్న ప్లేయర్స్, తర్వాత భారతదేశంలో ఉన్న కోచెసే ఏంటంటే వీళ్ళని తీసుకొని వెళ్తే ప్లేయర్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, లేదు మన ఇచ్చిన గైడెన్స్ స్పోర్ట్స్ సైకాలజీ ఇచ్చిన గైడెన్స్ దాని రెండు కాన్ఫ్లిక్ట్ వస్తాయేమో అనే భావజాలు ఉన్నారు. కానీ బట్ మోస్ట్ పాపులర్ ప్రొఫెషనల్స్ కోచ్ లో ఉన్న వాళ్ళు మాత్రం దే యాక్సెప్టెడ్ ది స్పోర్ట్స్ సైకాలజీ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ప్రొఫెషన్ గా వాళ్ళు గుర్తించారు. ఇప్పుడిప్పుడే దే ఆర్ ఇన్వైటింగ్. రీసెంట్లీ ఐ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ ది మన గన్స్ అండ్ ఫైర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ తోటి గగనారాయణ గారితో కూడా మాట్లాడి ఉన్నాము ఈ స్పోర్ట్స్ సైకాలజీ గురించి. సో వీ మే కోఆర్డినేట్ అండ్ కొలాబరేట్ ఇన్ కమింగ్ డేస్. సో ఎనీ అది షూటింగ్ కానివచ్చు, అది కబడ్డీ కావచ్చు, ఒక టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. క్రికెట్ అంటే గుర్తొచ్చి ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ అండి, అతనికి ఒక మెంటల్ బ్లాక్ వచ్చేసింది. క్యాప్టెన్ అనుకోకుండా ఏం జరిగిందంటే తను క్యాప్టెన్ అయిన తర్వాత ప్రెషర్ ఎక్కువ జనరేట్ అయ్యి ఏ రోజైనా సరే బ్యాటింగ్ కి వెళ్ళగానే ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతుండే. ఆయన ఫీల్డ్ కోఆర్డినేషన్ కానివ్వండి, గేమ్ స్ట్రాటజీ కానివ్వండి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి, ఏ స్టేజ్ లో ఏ బౌలర్ వేస్తే బాగుంటుంది, ఇవన్నీ దే ఆల్ ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్. కానీ
తాను బ్యాటింగ్ తీసుకోవడానికి వెళ్ళాక వచ్చేసరికి డెఫినెట్ గా ఆయనకు ఆ మిడిల్ బ్లాక్ తో ఏమంటే ఫస్ట్ బాల్ కే అవుట్ అయ్యి బయటకు వచ్చేస్తుండే, డకౌట్ అయి వచ్చేస్తుండే. లేదంటే ఆ 1 ఓవర్ ఉన్నా సరే లాస్ట్ బాల్ కైనా అవుట్ అయ్యి వచ్చేవాడు. ఎట్లా కనీసం ఒక 8-9 మ్యాచ్లు పాపం మాకు పోగొట్టుకున్నాడు. సో దాంతో ఈ వాజ్ వెరీ సీరియస్లీ డిస్టర్బ్. సో విత్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ మన దగ్గరికి వచ్చాడు. సో వీ హావ్ assessed his blocks, he assessed his belief system, he assessed his skill, we spoke to the coach, we spoke to the parent. అన్ని డైమెన్షన్లు అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఎన్ఎల్పి అండ్ ఇట్ వర్క్ విత్ హిమ్ ఫెంటాస్టిక్. ఏంటంటే ఆయన మ్యాచ్ అయిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఎవ్రీ మ్యాచ్ హీ వాజ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ మోర్ దాన్ 2 hours, మోర్ దాన్ సమ్ టైమ్స్ 1 hour. బట్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ద 3-4 మ్యాచెస్ హీ కుడ్ రీచ్ అప్ టు 80-85 రన్స్ అనుకుంటున్నాను. అంటే మన సైకలాజికల్ ఆస్పెక్ట్ ఒక ప్లేయర్ ని ఎంతగా కంట్రోల్ చేస్తుంది అనడానికి దీస్ ఆర్ ది క్లాసికల్ ఎగ్జాంపుల్స్ అండి. కాబట్టి మనం ప్లేయర్స్ అందరికి, కోచెస్ కి, పేరెంట్స్ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక సైకాలజీ యొక్క సపోర్ట్ డెఫినెట్ గా ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ కూడా తీసుకెళ్ళగలరు. మీరు చూడండి, మీరు మైకేల్ ఫెల్ప్స్ గోల్డెన్ బాయ్ అంటే దాదాపుగా 12 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఆయనకు స్వింగ్ బటర్ఫ్లై లోపల. ఈజ్ ద ఛాంపియన్ నౌ ఒలింపిక్స్ లో. మీరు ఎప్పుడైనా చూడండి మైకేల్ ఫెలిప్స్ ఇంటర్వ్యూ చూస్తే చెప్తాడు, ఈ ఆల్వేస్ హ్యావ్ ఏ సైకాలజిస్ట్. ఆయన సైకాలజిస్ట్ ఏం చెప్తాడు, ఎవ్రీ టైమ్ బిఫోర్ గోయింగ్ టు ద గేమ్ ఐ విల్ మేక్ హిమ్ విజువలైజ్ వాట్ ఈజ్ సపోజ్ టు అచీవ్ ఇన్ ద వాటర్. సో పడుకునే ముందు, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు, ప్రాక్టీస్ చేసే ముందు ఎవ్రీ డే ఈ గోస్ విత్ ది ఎన్ఎల్పి విజువలైజేషన్ ఎక్సర్సైజెస్. మీరు టైగర్ వుడ్స్ అడగండి, అదే చెప్తాడు. రీసెంట్ గా ఎంఎస్ ధోని ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎవరు అడిగారు, మిస్టర్ ధోని ప్రపంచం అంతా మిమ్మల్ని మిస్టర్ కూల్ అని పిలుస్తుంది, మరి మీకు అంత కూల్నెస్ ఎట్లా వచ్చింది అంటే ధోని నవ్వాడు, ఐ లుక్ లైక్ దట్, కానీ నేను ఏ రోజైనా బ్యాట్ తీసుకొని నేను క్రీజ్ లో వెళ్ళి వికెట్ల ముందు నిలబడి కనీసం 10 బాల్ అయ్యేంత వరకు నా బాడీ అంతా కూడా చాలా స్ట్రెస్ లో ఉంటది, ఒక్కోసారి భయం వేస్తుంది, ఒక్కోసారి నాకైతే ఈ బాల్ ఆడనా లేదా అని కూడా నాకు ఇది అనిపిస్తుంది. సో లాంటి భయం అందరి ప్లేయర్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి భయాల నుంచి బయటకు రావాలి అని అంటే డెఫినెట్ గా ఏదో జరుగుతున్నప్పుడే సైకాలజిస్ట్ కలవకుండా ఈ మెంటల్ కండిషనింగ్ కోచ్ ని మనం రెగ్యులర్ గా టీమ్ తోటే ఉంచాలి. ప్రాబ్లం రాకపోయి, బట్ దే నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ ఇంటరాక్షన్. దాంతో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని ధోని గివెన్ ఏ రీసెంట్ జస్ట్ ఒక 10-15 రోజుల క్రితమే గివెన్ హిస్ ఒపీనియన్ ఇన్ ది సపోర్టింగ్ ది సైకాలజీ. మన ఇండియా కూడా అండి, మన T20 వరల్డ్ కప్ వచ్చేకన్నా ముందు కూడా మెంటల్ కండిషన్ కోచ్ ఉండే, ప్యాడీ అంప్టన్ అని ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈజ్ ఎ నైస్ కోచ్. సో ఈజ్ ఎ మెంటల్ కండిషన్ కోచ్ అనమాట. అండ్ ఈజ్ ఎ ప్లేయర్, ఈజ్ ఎ మెంటల్ కండిషన్ కోచ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, అండ్ ఈ స్టడీడ్ ఎవ్రీ ప్లేయర్. రీసెంట్లీ బేర్ ఫుట్ కోచ్ కానీ ఈ రిలీజ్డ్ ఎ బుక్, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ బుక్. ఐ సజెస్ట్ ఆల్ ద ప్లేయర్స్ నీడ్ టు రీడ్ దట్ బుక్. అంటే ఎట్లా ఒక ప్లేయర్ ని అర్థం చేసుకోవచ్చు, ప్లేయర్ తాను ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా చాలా చక్కగా కూడా తను రాసి ఉన్నాడు. కాబట్టి మనం సైకాలజిస్ట్ యొక్క సాయం తీసుకోవడం వల్ల మీరు అనవసరంగా మీకున్న శక్తియుక్తుల్ని మీరు సరిగ్గా చేయలేనప్పుడు దాని గురించి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనుమానాలు పోకుండా మిమ్మల్ని మీరు బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి, మీలో ఉన్న పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తప్పకుండా స్పోర్ట్స్ సైకాలజీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. దట్ విల్ హెల్ప్ యూ టు రైజ్ టు బిగ్గర్ లెవెల్ ఇన్ షార్టర్ టైం ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు డాక్టర్ వీరేంద్ర గారు చెప్పినట్లు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది మన కంట్రీలో, మన స్టేట్స్ లో, డిస్ట్రిక్ట్లలో నుంచి కూడా. సో గతంలో చూస్తే కొన్ని డికేట్స్ ముందర, కొన్ని అట్లీస్ట్ 10 years ముందర, 5 years ముందర అంత అవేర్నెస్ లేదు. ఈ రోజు ఇప్పుడు డాక్టర్ వీరేంద్ర గారు చెప్పినట్లు ఎప్పుడు ఒక సైకాలజిస్ట్ అంటే, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 23 years ఉందండి ఎక్స్పీరియన్స్ దీంట్లో, లైఫ్ కోచ్ గా, సైకాలజిస్ట్ గా, ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ గా, బిజినెస్ కోచ్ గా, ఒక ఆంటర్ప్రిన్యూర్ గా, ఇన్ని ఇయర్స్ మేము ఒకే దీంట్లో ఒక తపస్సు లాగా చేస్తున్నాము. సో మీరందరూ ఏంటంటే ఒక సైకాలజిస్ట్ ని విజిట్ చేయడము, నాకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి విజిట్ చేయడము అనేది మైండ్ లోంచి తీసేసేయండి. అది ప్రతి ఒక్క మనిషికి ఎక్కువ శాతం మెంటల్ బ్లాక్ అండి. అది మెయిన్లీ మన ఇండియాలో చాలా మంది సైకాలజిస్ట్ మీట్ కావడము అని అంటే ఏదో నాకేదో ప్రాబ్లం ఉంది అందుకనే నేను మీట్ కావాల్సి వస్తుందేమో, అందుకనే అలా అనుకుంటారు అందరూ అనేది చాలా మంది ఆగిపోతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికి నేను క్లియర్ చేయాలనుకుంటున్నానండి మీ మైండ్ లో, ఒక సైకాలజిస్ట్ అంటే
మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్. అంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ కి మనం ఏదైనా చెప్పుకుంటాం కదండి, మనస్ఫూర్తిగా ఒక 100% మంచి ఫ్రెండ్ కు, ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ కి, మనం 100% నమ్మిన వాళ్ళకు ఎలా మనస్ఫూర్తిగా చెప్పుకుంటాం ఏదైనా మనము, అలాగే ఒక సైకాలజిస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫైడ్. అంటే ఈ మధ్య సైకాలజీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి, కొంతమంది సైకాలజీ జస్ట్ డిగ్రీ కోసం చేస్తారు, జస్ట్ చెప్పడానికి ఒక డిగ్రీ నాకు ఉంది అనే టైప్ లో చేస్తారు. సో వాళ్ళలో ప్రాక్టీస్ ఉండదు, వాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉండదు. ఈ ప్రాక్టీషనర్ అంటాం కదా మనం, ఆ వర్డ్ ప్రాక్టీషనర్ ఉంటదండి. వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చేస్తారు. సో అది వాళ్ళు టీచింగ్ లో ఉండొచ్చు, వెళ్ళాలని, లేకపోతే ఊరికి తెలుసుకోవడానికి కూడా చేయొచ్చు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు. సో ఏ ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ మాత్రమే మీరు మీట్ కావాలి. ఎందుకునంటే బికాస్ ఒక ప్రాక్టీషనర్ వాళ్ళకు ఎక్స్పీరియన్షియలీ వాళ్ళు చాలా కేస్ స్టడీస్ చూస్తారు డే టు డే. ఆల్మోస్ట్ ఇప్పుడు వీరేన్ గారు 2 డికేట్స్ అంటే ఆల్మోస్ట్ 20+ ఇయర్స్. నాది 2 డికేట్స్ అంటే 23 ఇయర్స్ ప్లస్ ఉంది ఇప్పుడు నాకు. 1996 లో వచ్చానండి నేను ఈ ప్రొఫెషన్ లోకి. సో ఈ రోజు 23 ఇయర్స్ కంప్లీట్ అయింది నా ప్రొఫెషన్ లో నాకు. సో స్టిల్ నా లాస్ట్ బ్రెత్ వరకు ఇదే వర్క్ లో ఉంటాను నేను. నాకు ఇదొక తపస్సు అండ్ హార్ట్ బీట్ లాంటిది. సో నా ప్రార్థన దేవుడికి ఇది ఈ వర్క్ ద్వారా ఇస్తాను నేను. సో ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు మేము ఎన్నో కేస్ స్టడీస్ చూస్తాము, ఎన్నో డిఫరెంట్ ఏరియాస్ లో చూస్తాం సైకాలజిస్ట్ గా. సో అలా చూసిన వాళ్ళలో ఎక్స్పర్టీస్ అండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్షియలీ చాలా ఉంటుంది వాళ్ళలో పవర్. సో అందుకోసం మీరు చూస్ చేసుకోవాల్సింది ప్రొఫెషనల్స్ ని, ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ ని. సో స్పోర్ట్స్ సైకాలజీలో మాకిద్దరికి చాలా మంచి డెప్త్ నాలెడ్జ్ ఉందండి. వీరేంద్ర గారు కూడా, నేను కూడా చాలా చోట్ల పేపర్ ప్రెజెంటేషన్ చేశాము. నేను 2020 జనవరిలో, ఫిబ్రవరిలో కూడా చేశాను ఆన్ వరల్డ్ 2020 ఒలింపిక్స్, డౌన్ ద ఏజెస్ ఒలింపిక్స్ అనే దాంట్లో ఈక్యూ ఎంత ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పీపుల్ అనే సబ్జెక్ట్ పైన చేశాను. ఈక్యూ అంటే ఎమోషనల్ క్వాడ్రంట్ అండి, ఎలా మీరు ఛానలైజ్ చేసుకోవచ్చు అని. నేను ముందు వీడియోస్ లో ఎమోషనల్ క్వాడ్రంట్ గురించి చాలా మాట్లాడాను, మీరు చూడొచ్చు. ఎమోషనల్ మాస్టరీ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే అని ఆ సబ్జెక్ట్ మీరు చూడొచ్చు, దాంట్లో ఆ వీడియోస్ లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సైకాలజిస్ట్ మీరు వీరేంద్ర గారు చెప్పినట్టు టైం మీకు వేస్ట్ కాకుండా చేస్తారు. సో మీరు డైరెక్ట్లీ మీరు వచ్చినప్పుడు మేము 7 డైమెన్షన్స్, మేము ఈ కాగ్నిటివ్ థెరపీస్, సిబిటి గానీ, విజువలైజేషన్ గానీ, ఇవన్నీ థెరపీస్ చేసి మిమ్మల్ని, మీ పొటెన్షియల్ మీకు బయట తీసుకొచ్చేదాన్ని చేస్తాము. అప్పుడు మీరు ఈక్యూ లో మీరు ఛానలైజ్ చేసుకుంటారు. ఏదైనా ఉండండి మీకు మెంటల్ బ్లాక్, ఎనీథింగ్, మీరు మాకు వచ్చి మేము 100% కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీరు మాకు వచ్చి ఏదైనా చెప్పొచ్చు. ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్ లో సైకాలజిస్ట్ ఇస్ మోర్ దెన్ ఇంటిమేట్ ఫ్రెండ్ అని అనుకోవాలి మీరు. అది అనుకోని మమ్మల్ని అప్రోచ్ కావడం వల్ల ఈ రోజు మేము ఎంతో మంది, వేల కొద్ది స్పోర్ట్స్ పీపుల్ తో చేసామండి, నేషనల్ ఇంటర్నేషనల్ కోచింగ్ చేసాము, కౌన్సిలింగ్ చేసాము, గైడెన్స్ చేసాము, ట్రైనింగ్ చేసాము కూడా. ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా చేస్తాం, ఎవరికి ఏది అవసరం అనేది చేస్తాము. సో ఇప్పుడు వీరేంద్ర గారు చెప్పినట్టు MS ధోని గారు కూడా మీరు ఇంటర్వ్యూలో చూస్తే మీరు ఇలా కూల్గా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, మీరు ఎప్పుడు ఒక లీడింగ్ లాగా ఉంటారు, లీడింగ్ లైక్ బై అన్ ఎగ్జాంపుల్ అని అంటారు. ఎందుకు అని చెప్తారు మీకు. సో మీరు అందరూ కరాటే కిడ్ మూవీ చూసింటారు కదండి. ఈ కరాటే కిడ్ మూవీలో మీరు మళ్ళీ చూడండి ఈ రోజు కావాల్స్తే ఇంకోసారి, నాది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అండి, నేను చాలా సార్లు చూస్తాను. నగాన్ అని, దంగల్ అని అండ్ కరాటే కిడ్ మూవీ. సో ఈ మూవీలో చూసినప్పుడు మీరు కరాటే కిడ్ లో మూవీలో అబ్బాయి ఎంత సబ్మిసివ్ పర్సనాలిటీ ఉన్నాడు. నేను పర్సనాలిటీ 3 టైప్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ, ముందు వీడియోస్ లో చూడండి మీరు. 3 టైప్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. సో 1 టైప్ ఇస్ సబ్మిసివ్ పర్సనాలిటీ, అంటే సప్రెసివ్ పర్సనాలిటీ. వీళ్ళ ఎమోషన్స్ ఎక్కువ సప్రెస్ చేసుకుంటారు, ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ చెప్పకుండా లోపల సప్రెస్ చేసుకుంటారు. సో వాళ్ళలో టూ మచ్ ఆఫ్ నెగటివిటీ, ఇంట్రోవర్టిక్ బిల్డ్ అవుతుంది లోపల. నెక్స్ట్ పర్సనాలిటీ లెవెల్ ఇస్ అగ్రెసివ్ పర్సనాలిటీ. ఈ అగ్రెసివ్ పర్సనాలిటీ ఎక్కువ బస్ట్ అవుట్ అవుతారు యాంగర్ తో. సో బస్ట్ అవుట్ అవుతారు, అబ్యూజ్ అవుతారు, దే డోంట్ ఛానలైజ్, వాళ్ళు చాలా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు. సో అలా వేస్ట్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు టైం కరెక్ట్ గా రీచ్ కాలేదు పీక్ పర్ఫార్మెన్స్ కి. సో థర్డ్ లెవెల్ ఈస్ అసర్టివ్. ఈ మూడు చూస్తారు మీరు కరాటే కిడ్ మూవీలో. అబ్బాయి ఈ అసర్టివ్ ను తర్వాత అగ్రెసివ్, సబ్మిసివ్ ఏంటండి అంటే, గేమ్ సంబంధించి మాత్రం మనం ఈ పర్సనాలిటీస్ లో వాళ్ళు ఆడే గేమ్ అంటే వాట్ కైండ్ ఆఫ్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు బాక్సింగ్ ఉంది, కిక్ బాక్సింగ్ ఉంది, రెజ్లింగ్ ఉంది, ఓకే. సో కూడా ఏంటంటే ఫుల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఫైనల్లీ అసర్టివ్ పర్సనాలిటీలో అతను రీచ్ కాగలిగాడు చేసి.
అసర్టివ్ అయినప్పుడు అతను ఫోకస్ చేశాడు. ఒక స్నేక్ చూపిస్తాడు చూడండి ఆ సినిమాలో, ఆ స్నేక్ లాగా ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ మేము తీసుకురాగలుగుతాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ మూవీలో అలాగే ఉంటుందండి లైఫ్ కూడా. ఫస్ట్ సపరేషన్ ఉంటుంది. ఆ రోజు అతను ఒక గైడెన్స్ చేయని వాళ్ళు ఉండకపోతే చేయలేరు అతను. ఆ అబ్బాయి ఆ కోచ్ లేకపోతే ఆ రోజు అచీవ్ చేయలేడు. కోచ్ నువ్వు చెయ్యగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ బిలీవ్ చేసిన వాళ్ళే ఒక పవర్ఫుల్ సైకాలజిస్ట్ లైక్ అస్ అండి. సో అందుకోసమే మీరు ఒక ప్రొఫెషనల్స్ అండ్ సైకాలజిస్ట్ అలాంటి వాళ్ళను రీచ్ అవుతే మీకు టైం సేవ్ అవుతుంది. మీరు అక్కడ ఇక్కడ అంతా వేస్ట్ చేసుకుంటారు. మీరు స్పోర్ట్స్ వాళ్ళతో తీసుకోండి కోచింగ్ మీ కోచ్ తో. అపార్ట్ ఫ్రమ్ దట్ మమ్మల్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే మీ జర్నీ సక్సెస్ఫుల్ జర్నీలో స్పోర్ట్ జర్నీలో మీకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది అని మేము చెప్తామండి. మా ఎక్స్పీరియన్స్ మా ఎక్స్పర్టీస్ అండ్ మా నాలెడ్జ్ తో మీకు డెఫినెట్లీ అది. ఎందుకంటే మా ఫోకస్ అంతా అదే కాబట్టి మాకేమి డైవర్షన్స్ లేవు, డిస్ట్రాక్షన్స్ లేవండి. కంప్లీట్లీ అవర్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఇస్ యూ ఓన్లీ. సో ఇంత తపస్సుగా ఇంత తపనగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రీచ్ కాండి, సో దట్ మీ టైం ఎక్కువ వేస్ట్ కాదు. సో ఓవర్ టు వీరేన్ గారు. వీరేన్ గారు మీరు ఇంకొక మరొక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఎవరైనా మీ కేస్ స్టడీ మీ క్లయింట్స్ వాళ్ళకి? వాల్యూ టు దిస్ డిస్కషన్ అండి. అంటే టైప్ ఆఫ్ పర్సనాలిటీ తోటి గేమ్ హౌ యూ కెన్ పర్ఫార్మ్ అనేది మీరు చెప్పిన ఈ సబ్మిసివ్, అగ్రెసివ్ అండ్ ఆల్సో ది అసెటివ్ పర్సనాలిటీస్ ని ఐడెంటిఫై చేయడం. మనం ఏ ప్లేయర్ ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటే ఆ గేమ్ లో చాలా అద్భుతంగా రాణించవచ్చు అనేది కూడా ఒక పర్సనాలిటీ మ్యాచింగ్ గేమ్ తోటి కూడా ట్రైన్ చేయడం ఒక పార్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రీసెంట్ గా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ వచ్చాడు. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఆడుతున్నాడు. ఆ ఇష్యూ ఏంటంటే ప్రతి గేమ్ లో 3 సెట్స్ ఉంటే నిజానికి ఫస్ట్ సెట్ చాలా అద్భుతంగా ఆడుతాడు. ఆ మధ్య వరకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా గేమ్ అంతా కూడా అవతలకి వెళ్ళిపోతుంది. ఈ ఫస్ట్ గేమ్ చాలా కష్టంగా ఆడిపోయి ఆఖరికి గెలుస్తాడు ఫస్ట్ గేమ్. ఫస్ట్ గేమ్ ఇట్లా కష్టపడి గెలిచిన తర్వాత ఇంకా సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ ఆటోమేటిక్ గా అవతల అపోనెంట్కి ఇచ్చేస్తాడు, ఆయన ఓడిపోతాడు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ వస్తుంది పాపం. సో ఈయనకి ఈ ఫైనల్ సిండ్రోమ్ స్టార్ట్ అయిన తర్వాత he was totally dropped out, is not able to come out of that stress. ఎప్పుడు అన్ని గెలుచుకుంటూ వచ్చి ఫైనల్ వచ్చేసరికి ఇంకా నేను ఎట్లయినా ఓడిపోతాను, నేను ఆడలేను, నాతోటి కాదు, ఏం లాభం, పోయినా కూడా నేనే ఎట్లా రన్నరే అవుతాను, ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ స్టార్ట్ చేశాడు. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మేము అతన్ని అసెస్ చేసాం అన్ని రకాలుగా, దెన్ స్ట్రెస్ ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ విత్ ఫస్ట్ విత్ సిబిటి. సిబిటిలో ఏం నేర్పించామంటే, మీరు ఫైనల్ మ్యాచ్ లో ఎంటర్ కాగానే ఫస్ట్ వరకు బాగా ఆడి సెకండ్ గేమ్ లో మధ్యలో ఫస్ట్ గేమ్ లోనే మధ్యలో వచ్చేసరికి ఎందుకు అవతల వ్యక్తి చూపిస్తున్నారు ఏంటి, వాట్ ఈస్ ద థాట్ విచ్ ఇస్ జనరేటింగ్ ఇన్ యూ, సో దట్ యు ఆర్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ హిమ్ సో బ్యాడ్లీ. నిజానికి మ్యాచ్ అంతా నీ చేతిలో ఉండేది అవతల చేతిలోకి ఎందుకు వెళ్తుంది అంటే, ఫస్ట్ మ్యాచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ లో నేను ఒక 4-5 పాయింట్స్ రాగానే నాకు తెలియకుండానే ఇంకా నేను గెలిచిపోతున్నాను అని ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ జనరేట్ అవుతుంది. సో అక్కడ స్టార్టెడ్ వర్క్. మనం లో ఏం చేస్తామండి, జనరల్ గా సిచ్యువేషన్ ఐడెంటిఫై చేస్తాము, ఫిజికల్ సెన్సెస్ ఏం చెప్తున్నాయో ఐడెంటిఫై చేస్తాము, ఫీలింగ్ ఏం జనరేట్ అవుతుందో ఐడెంటిఫై చేస్తాము, వాట్ నెగిటివ్ థాట్స్ ఆర్ విచ్ ఇస్ కమింగ్ అప్ విచ్ ఈస్ ట్రైంగ్ టు హోల్డ్ హిమ్ టు గివ్ హిస్ బెస్ట్ అని ఐడెంటిఫై చేస్తాం. దెన్ దాని తర్వాత ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ ఏం జనరేట్ చేస్తాం. సో ఇచ్చిన తర్వాత దెన్ వాట్ ఆర్ ది యాంగ్జైటీ లెవెల్స్ ఎట్టున్నాయో మనం అసెస్ చేస్తాం. ఆ సెల్ఫ్ టాక్ వి ఇంప్రూవ్డ్ ఫస్ట్, దెన్ అయిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వి యాడెడ్ ది ఎన్ఎల్పి ఆల్సో, సెల్ఫ్ టాక్ ప్లస్ ఎన్ఎల్పి. ఈ 2 సెషన్స్ తోటి ద చైల్డ్ హస్ బికమ్ పవర్ఫుల్, రియలీ పర్ఫార్మ్ బెటర్ అండ్ ఎట్ ఏ టైమ్ ఫస్ట్ అవుట్ ఆఫ్ 3 లో ఫస్ట్ సెకండ్ 2 మ్యాచ్ కూడా గెలిచేసి వెరీ సక్సెస్. కాబట్టి మనము సైకాలజిస్ట్ అనే వ్యక్తి రోలు, మనము 90% ఫిజికల్ గా ఫిట్ ఉండొచ్చు, తర్వాత మీరు ప్రాక్టీస్ బాగా చేయొచ్చు, మీ కోచింగ్ అద్భుతంగా ఉండొచ్చు, మీరు అన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా మీరు సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుండొచ్చు, మీరు ఎవ్రీ టైం మీ గేమ్ స్ట్రాటజీ కూడా అద్భుతంగా ఉండొచ్చు. బట్ డ్యూరింగ్ ద గేమ్ ఇన్ ద జోన్, ఇఫ్ దీస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిఫీటింగ్ థాట్స్ కనుక జనరేట్ అయితే, it is really going to overpower all your skills which you acquired beyond the కాబట్టి ఒక బెస్ట్ కోచ్, ఒక పేరెంట్ మోడల్,
స్పోర్ట్స్ సపోర్ట్ విత్ న్యూట్రిషనిస్ట్, ఈ 4 డైమెన్షన్స్ తో కనుక ఒక ప్లేయర్ రెగ్యులర్ గా మూవ్ అయితే ప్లేయర్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బికమ్ హెవీ పర్ఫార్మర్. ఐ నో ద మెథడ్స్, అంటే మెథడ్స్ వాట్ వి ఫాలో, దేర్ ఆల్ హైలీ సైంటిఫిక్. కౌన్సిలింగ్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక దురభిప్రాయం ఉంది మేడం సమాజంలో. ఏంటంటే అంటే మంచి మాటలు చెప్పడం, నీతి సూత్రాలు చెప్పడం, మోటివేషన్ చేయడం. మోటివేషన్ ఇస్ నాట్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ అంటే సిస్టమాటిక్, రియలిస్టిక్, స్ట్రక్చర్డ్, సైంటిఫిక్, రియలిస్టిక్, ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ గివింగ్ సజెషన్స్ టు ఎంపవర్ ది హ్యూమన్ బీయింగ్ విచ్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్ సిన్స్ లాంగ్ టైమ్ పర్టికులర్ గేమ్. ఇదంతా ప్రాసెస్ అన్ని కూడా ఒక సిస్టమాటిక్ స్ట్రక్చర్ ప్రాసెస్ లో చేస్తాం. అట్లా కాబట్టి ఒకసారి నేర్చుకున్న తర్వాత ద ప్లేయర్ కెన్ రియలీ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్. కాబట్టి నీతి సూత్రాలు మన ఇంట్లో నువ్వు చేయగలుగుతావు అది కాదు చెప్పేది. సో ఇది టోటల్ సైంటిఫిక్ మెథడాలజీ, ఒక సైన్స్ మెథడిక్ పద్ధతిలో సాగే ప్రక్రియ కాబట్టి ఎనీ ప్లేయర్ వాట్ ఎవర్ ద లెవెల్ హీ క్యాన్, బట్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ ఆల్వేస్ గోస్ విత్ ద బిలీఫ్స్, గోస్ విత్ ద థాట్స్, goes with the practice, goes with his own ways of looking at the issue. So ఈ కైండ్ ఆఫ్ థాట్స్ అన్నిటి కూడా ఆర్గనైజ్ చేసి, సిస్టమైజ్ చేసి, స్ట్రక్చరైజ్ చేసి, ఆ గోల్ సెట్టింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఫిట్ చేస్తే డెఫినెట్ గా ప్లేయర్ ఎవరైనా సరే వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ అవకాశం. ఐ థింక్ ఖచ్చితంగా మమ్మల్ని చూస్ చేసుకొని ప్రాపర్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది లైక్ వీరేంద్ర గారు చెప్పినట్లు కౌన్సిలింగ్ అంటే కూర్చొని ఏదో చెప్తాము, పాజిటివ్ చెప్తాము, కూర్చొని ముచ్చట్లు పెడతాము, ఏదో చెప్తాము అనుకునే రాంగ్ ఫీలింగ్, నెగటివ్ ఫీలింగ్ మీరు తీసేసేయండి. ఆ మెంటల్ బ్లాక్ వల్ల మీరే మీ సక్సెస్ ని ఆపుకుంటున్నారు, మీ కిడ్ ని, మీ చైల్డ్ ని సక్సెస్ ని ఆపుతున్నారు మీరే. సో వాళ్ళ కోచ్ డైరెక్ట్లీ స్పోర్ట్ లో మాత్రమే ఇవ్వగలుగుతారండి. ఆ కోచ్ డెఫినెట్లీ స్పోర్ట్స్ లో ఫోకస్ చేయాలి, ఆ గేమ్ పైన చేయాలి, ఆ గేమ్ స్ట్రోక్స్ కానీ ఆ ప్రాక్టీస్ గానీ చేయాలి. ఒక డైటీషియన్ అంటే ఆ కోచ్ వాళ్ళకు డైట్ కూడా చెప్పొచ్చు, కాబట్టి మేము కూడా ఏ గేమ్ కి ఎలాంటి డైట్ అని కూడా చెప్తాం, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఎన్ఎల్పి థెరపీస్ చాలా వాడతామండి. సబ్ కాన్షియస్ థెరపీస్, ఎన్ఎల్పి థెరపీస్, మైండ్ పవర్ థెరపీస్, సిబిటి, ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ మేము వాడతాము. ఒక సిస్టమాటిక్, ఒక సిస్టమ్ ప్రాసెస్ లో వాడతాం కాబట్టి మీరందరూ సక్సెస్ రేట్ చూస్తారు, రిజల్ట్స్ చూస్తారు అక్కడ. ఇప్పుడు రిజల్ట్స్ లేనిది ఏది వేస్ట్ కదండి ఏదైనా చేయడం వల్ల. అందుకని మీరు రిజల్ట్స్ ఫోకస్ చూస్తారు అక్కడ. రిజల్ట్స్ బేస్డ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ మస్ట్ అప్రోచ్ అండి. అది రిజల్ట్స్ బేస్డ్ కాకుండా ఉంటే అది వేస్ట్ అండి చేయడం ఏదైనా. సో ఇది సిస్టమాటిక్లీ యూ విల్ అండర్స్టాండ్ ద రిజల్ట్స్ బేస్డ్, సైంటిఫిక్ కాబట్టి రిజల్ట్స్ బేస్డ్ ఉంటుంది. మీ పర్సనాలిటీ మీకు అర్థమవుతుంది, మీ అగ్రెసివ్నెస్. ఇప్పుడు వీరేన్ గారు కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను, ఏ స్పోర్ట్ ఎవరు ఆడితే బాగుంటుంది అంటే మీ స్కిల్, మీకు ఇది ఇష్టము, మీ వై రీజన్ ఏంది అని మీకు ఆల్రెడీ సంకల్పం ఉంటుంది. అది లేకపోయినా మేము ఎందుకు అని చెప్పి అది తెలుసుకుంటాం మీతో, మీకు తెలిసేలా చేస్తాం, అది ఎంత పవర్ఫుల్ అని కూడా తెలుసుకుంటాము. ఒక టీటీ ప్లేయర్ వచ్చారండి మా దగ్గరికి, ఆల్వేస్ ఒక ఫియర్ ఉంటుంది, ఎదుటి టీటీ ప్లేయర్ నాకంటే బాగా ఆడతారు, నేను ఎప్పుడు ఓడిపోతాను, అమ్మో ఈ ప్లేయర్ నాతో పాటు అనేసి ఎప్పుడు ఉంటుంది, ఆ ఫియర్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది మైండ్ లో ఎప్పుడు. సో ఇంకా ఒక రోజు ముందు రేపు పర్ఫార్మెన్స్ ఫైనల్ మ్యాచ్ అంటే ఈ రోజు నైట్ అమ్మాయి నిద్రపోదు. సో షీ విల్ గో త్రూ దట్ ఇన్సోమ్నియా వెళ్తుంది మైండ్ అంతా, ఎంతసేపు నిద్ర రాకుండా మూడ్ స్వింగ్స్ లో ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి నెగిటివ్ గా టూ మచ్ గా ఆలోచిస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో పవర్ ఆఫ్ అఫర్మేషన్స్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఎలా ఫోకస్ చేయాలి, విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, తను ఎలా ఎలా చూసుకోవాలి, ఎలా విజువలైజ్ చేసుకోవాలి ఎవ్రీ మినిట్, అది విల్ పవర్ ఉండాలి, అది విత్ ఇన్ పవర్ ఉంటుంది వాళ్ళకు. సో ఆ పవర్ ఎలా తీసుకురావాలి బయటికి, ఎవ్రీ టైం ఎందుకు ఉండాలి ఆ పవర్ మనతో పాటు మనం గెలిచే వరకు అక్కడ. సో ఎందుకంటే ఒక మనిషి స్టార్ట్ చేసినప్పుడే ఐ మస్ట్ ప్లే టు విన్ అనే పవర్ఫుల్ థాట్ లో చేయాలి. సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటాం. సో సెల్ఫ్ టాక్, సెల్ఫ్ అఫర్మేషన్స్, హౌ యూ పర్సీవ్, హౌ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ మేము ఈరోజు చెప్పామండి మీకు. సో ఇవన్నీ మీరు ఎంతగానో నమ్మేసి మేము చెప్పినవి ఇవన్నీ మాకు అప్రోచ్ కావడం వల్ల, ఎందుకంటే మేము దీంట్లో రీసెర్చ్ చేసాం చాలా, ఈ రీసెర్చ్ బేస్డ్ చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాం మేము వేరియస్ నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో, సెమినార్స్ లో కూడా మేము ఈ పేపర్స్ ప్రెజెంట్ చేసాము. రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఎన్నో చేసాం దీంట్లో. అందువల్ల మాకు సక్సెస్ రేట్ ఉంది తెలుసు కాబట్టి, ఇలాగే జరుగుతుంది అని చెప్పి తెలుసు కాబట్టి మేము సైంటిఫిక్ టూల్స్ ఇస్తాము. అది ఈజీ అవుతుంది హ్యాండిల్ చేయడానికి. పేరెంట్స్ కూడా వాళ్ళు ఎలా మాట్లాడారో పిల్లలతో కూడా చెప్తాము. అఫర్మేషన్స్ పాజిటివ్ గా మాట్లాడండి అని కాదండి, దాంట్లో కూడా పవర్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది. మన నోట్లోంచి ప్రతి మాట వచ్చే దాంట్లో పవర్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది. అది డిమోటివేట్ చేస్తుంది, నెగటివ్ చేస్తుంది, పాజిటివ్ కూడా చేయొచ్చు ఆ మాటతో. ఒక మాట వల్ల మనం ఒక మనిషిని గెలవచ్చు, ఓడిపోవచ్చు కూడా అండి, మనం ఆ పోగొట్టుకోవచ్చు కూడా ఆ మనిషిని. దీన్ని మేము పవర్ ఆఫ్ వర్డ్స్ అంటాం, పవర్ ఆఫ్ థాట్స్ అంటాం.
సో చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే దానిలాగా మేము అలాంటివన్నీ చేస్తామండి. సో మీకు ఈ రోజు మేము వేరియస్ ఎగ్జాంపుల్స్ చెప్పాము, లైక్ కరాటే కిడ్ మూవీ చెప్పాము, దంగల్ మూవీ కూడా చూడొచ్చు మీరు దాంట్లో. సో ఇవన్నీ మూవీస్ లో మీరు జస్ట్ మీ కిడ్ ని కూడా ఒకసారి ఇట్లాంటి మూవీస్ ఎక్కువ చూపించండి. స్పోర్ట్స్ లో ఉండే ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్ ఎక్కువ చూడాలి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద విల్ పవర్ అండ్ డిటర్మినేషన్. మేరీ కామ్ మూవీ చూడండి. సో దాంట్లో ఒక రీసెర్చ్ బేస్డ్ అనాలిసిస్ లో వెళ్ళింది కాబట్టి ఆ మూవీ మీకు అర్థమవుతుంది ఎలా మీ థాట్స్ ఉండాలి, ఎలా చేయాలని చెప్పేసి. దాని తర్వాత మీరు ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అయితే మా లాంటి వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ మీకు రైట్ వేలో మీ మైండ్ డైరెక్ట్ అవుతుంది. మీ ఎంటైర్ మీ పర్సనాలిటీ టైప్ కి తగినట్లు అనాలిసిస్ చేసి వేరియస్ టూల్స్ టెక్నిక్స్ ఇచ్చి మేము దాంట్లో మీరు ఎంటైర్ మీ బ్రెయిన్ ప్రాసెస్ ఎట్లా మీరు ఛానలైజ్ చేయొచ్చు అని, ఎలా మీరు ఎంటైర్ ఎమోషన్ ఎనర్జీని మీరు ఛానలైజ్ చేయొచ్చు, వేస్ట్ చేయకుండా ఎలా ఫిక్స్ చేయొచ్చు మిగతా ఎనర్జీని, అవన్నీ నేర్పిస్తామండి. మీకు ఏ బ్లాక్స్ ఉన్నా ఎలా ఉన్నా మేము ఎలా దాన్ని డీల్ చేయొచ్చు అంటే మీకు ఉండవని కాదు, ఏ సిచ్యువేషన్ లో తర్వాత వచ్చినా కూడా మీరు గేమ్ లో ఉన్నప్పుడు తర్వాత ముందు ఏవైతే మీకు ఎక్కువ బాధపడుతున్నాయో అవన్నీ ఎలా ఫిక్స్ చేయొచ్చో కూడా మేము నేర్పిస్తాము. సో మీరు యూ కెన్ డీల్ ఎవ్రీథింగ్. మీరు అప్పుడు చాలా నేను ఒక మనిషి లైవ్ చూసానండి చాలా మందిని. ముందు ఎలా ఉన్నారంటే మేము మాకు అర్థమవుతుంది ప్రతి సెషన్ లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో చేంజెస్ ఏమేమి ఉంటున్నాయో, తర్వాత ఎలా మూవ్ అవుతున్నారో మాకు అర్థమవుతుంది క్లియర్ గా. ప్రతి ఒక్కటి మేము అబ్జర్వ్ చేస్తుంటాం, అబ్జర్వేషన్ టెక్నిక్స్ ఉంటాయి మా దగ్గర. సో ఇలాంటివి ఎన్నో చూస్తాం కాబట్టి సో ఇట్ విల్ రియల్లీ వర్క్ వెరీ వెల్ అండి. సో వీరేన్ గారు ఫైనలీ యూ కెన్ స్పీక్ సంథింగ్ ఆన్ అబౌట్ కోవిడ్ టైంలో కొన్ని ఎవరైనా చెప్తారా, ఇప్పుడు అందరూ పాండమిక్ సిచ్యువేషన్ లో డీల్ చేసే వాళ్ళకు స్పోర్ట్స్ దాంట్లో ఉండడం వల్ల ఎలా పాజిటివ్ గా పెట్టుకోవచ్చు అని చెప్తారా ఇంట్లో? ముందు ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి ఐ షిఫ్ట్ ఇంటూ దట్. యాక్చువల్ గా రీసెంట్ గా ఒక అబ్బాయి వచ్చాడండి, వాడికి టెన్నిస్ బాగా ఇష్టము. సో ఈజ్ కంపీటింగ్ ఇన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. అయితే వాడు సమ్ బాయ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎంథూసియాస్టిక్, కానీ ఈ డెవలప్డ్ వెరీ పూర్ మోటివేషన్ టు గో టు ది ప్లే. ఇదంతా ఒక నెల రోజులు జరుగుతుంది. ముందు చాలా యాక్టివ్ గా పొద్దున్నే లేచి తనంతా 5 o'clock లేచి రెడీ అయిపోయి గేమ్ వెళ్ళి ఆడేసి స్కూల్కి వెళ్ళి అవన్నీ చేసేవాడు. కానీ సడన్ గా ఒక ఈ లాక్డౌన్ కంటే ముందు ఒక 2-3 నెలల నుంచి విపరీతమైన లేజినెస్ జనరేట్ అవుతుంది. ఏందని చూస్తే వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిస్ గోల్స్ అన్ని రాంగ్ గోల్ సెట్టింగ్ జరిగిపోయాయి. యాక్చువల్ గా గేమ్స్ లో మనం ఏం చేస్తామంటే గోల్స్ ని 3 రకాల గోల్స్ అంటాం. ప్రాసెస్ గోల్స్, పర్ఫార్మెన్స్ గోల్స్ అండ్ అవుట్కమ్ గోల్స్. ఈ ప్రాసెస్ గోల్స్, పర్ఫార్మెన్స్ గోల్స్, అవుట్కమ్ గోల్స్ లోపల దేర్ ఇస్ డిస్క్రిపెన్సీ ఇస్ దేర్. యాక్చువల్ వాడు చేయగలిగే దానికి ఉన్న చేయలేని గోల్స్ అనేది సెట్ చేశారు. కాబట్టి మేము ఏం చేసామంటే ఫస్ట్ అవుట్కమ్ గోల్స్ జాయిన్ చేసి ప్రాసెస్ గోల్స్ చేసాం. ప్రాసెస్ గోల్స్ అంటే ఏంటంటే రోజు పొద్దున్నే చేసి రాత్రి పడుకునేంత వరకు నువ్వు గేమ్ కోసం పెట్టే టైం ఎంత, నువ్వు ఎంత పర్ఫార్మ్ చేయాలి, నువ్వు ఎన్ని నిమిషాలు ఫిట్నెస్ చేయాలి, ఎన్ని నిమిషాలు నువ్వు ఆట ఆడాలి, ఇవన్నీ చేసిన తర్వాత సడన్లీ జనరేటెడ్ ది బెస్ట్ మోటివేషన్ హిమ్సెల్ఫ్. మళ్ళీ రోజు మార్నింగ్ 5 ప్లే చేయడం, ఆడడం చేయడం. కాబట్టి ఒక్కోసారి పిల్లలు డిమోటివేట్ చేయట్లేదు అని అంటే ముందు మనం వాళ్ళ గోల్ సెట్టింగ్ ఏంటి, ఆ గోల్ ఏమైనా బియాండ్ ఈజ్ రియాలిటీ ఉందా, బియాండ్ ఈజ్ కెపాసిటీ ఉందా, ఈజ్ ఇట్ రియలీ డిస్టర్బింగ్ ఈజ్ అబ్సల్యూట్ డే టు డే లైఫ్. ఇది చూసి కనుక మనం ఈ సైంటిఫిక్ మెథడ్స్ లో ఈ 3 గోల్స్ ని కనుక ఆర్గనైజ్ చేస్తే పిల్లలు తప్పకుండా మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ అవకాశం. సో కమింగ్ బ్యాక్ టు ది కోవిడ్ అండి, వాట్ ఐఎమ్ ప్రపోజింగ్ అండి, రీసెంట్ గా ఒక నేషనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి జనరేట్ చేసారు. వాళ్ళు నేనేం ప్రపోజ్ చేశానంటే కోవిడ్ వల్ల మనందరికీ ఒక కాన్షియస్నెస్ జనరేట్ అయింది. ఏంది, మనం మన హెల్త్ ని చాలా కంఫర్టబుల్ గా ఉంచుకోవాలి. అండ్ మీరు ప్రపంచం అంతా చూసడము ఒక ఎత్తు, బేస్ గా భారతదేశంలో అందరూ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న ఒక గొప్ప విషయం బయటపడింది లాక్డౌన్ తర్వాత. ఏంటి అంటే పక్క వాళ్ళకు మనం సాయం చేయాలి అనే ఒక గొప్ప హ్యూమెన్ క్యారెక్టర్ అనేది ఈ లాక్డౌన్ వల్ల ఈ జనరేట్ అవుతుంది. మీరు చూడండి ఒకసారి మీరు న్యూస్ పేపర్స్ అవన్నీ చూడండి, చాలా మంది ఫుడ్ సెంటర్స్ పెట్టున్నారు. దాని పోయే మైగ్రెంట్ గెస్ట్లు, లేబర్స్ ఎవరు ఉంటే వాళ్ళని పిలిచి భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఎందుకంటే హోటల్స్ బంద్, ఎవరు పెట్టడానికి లేరు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలాళ్ళు ట్రక్కులు అట్లా ప్రయాణాలు చేస్తున్నారు, నడిచిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ ఫుడ్ పెట్టి పంపించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఏం చెప్తుంది అంటే ఒక మానవీయ విలువల్ని ఈ కరోనా మనలో పెంపొందించింది. కాబట్టి మన ఆరోగ్యంగా బాగా చూసుకోవాలి. కాబట్టి మనము ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అనేది మన స్కూల్ కరికులంలోనే మనం ఇన్వాల్వ్ చేసేట్టుగా పేరెంట్స్ నమ్మాలి. పేరెంట్స్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎట్లా, నేను పక్క వాళ్ళ పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి, ఒక గేమ్ ద్వారా నేర్పించాలి.
ఒక వాళ్ళ వాళ్ళ టీమ్ కి లీడర్షిప్ చేయాలి. గేమ్ ద్వారా లీడర్షిప్ నేర్పించాలి. టీమ్ ను బాగా నడిపియాలి. టీమ్ స్కిల్స్ మనం ఆహ్, ఆహ్, ఈ గేమ్ ద్వారా నేర్పించాలి. అంటే మనిషికి సంబంధించిన ప్రతి క్యారెక్టర్ ని మనం గేమ్ ద్వారా మనం నేర్పించొచ్చు. ఒక క్రికెట్ ఉంది. ఒక లీడర్షిప్ జనరేట్ చేస్తది. ఫుట్బాల్ ఉంది. ఒక కోఆర్డినేషన్ ఇస్తది. ఒక ఇండివిడ్యువల్ గేమ్ ఉంది. అది మనిషి యొక్క దృఢత్వాన్ని సూచిస్తుంది. ఇట్లా ప్రతి గేమ్ హాస్ వన్ గోల్. కాబట్టి మనం ఫిజికల్ ఫిట్‌నెస్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనకు మనిషికి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా మనం ఇంబైబ్ చేయగలగాలి. కాబట్టి మన టోటల్ కరిక్యులమ్‌ని మనము ఫిజికల్ ఎడ్యుకేషన్ ద్వారానే అదొక కో కరిక్యులర్ యాక్టివిటీ కాకుండా అది మనం పిల్లలకి చెప్పే మోరల్స్‌ని, ఎథిక్స్‌ని గేమ్స్ ద్వారా కనెక్ట్ చేసి చెప్పగలిగే వాతావరణాన్ని ప్రతి పేరెంట్ కోరుకోవాలి ఈ రోజున. కాబట్టి మనం హాస్పిటల్‌కి పోవాల్సిన అవసరం ఉండదు. వి కెన్ మేక్ యువర్ సెల్ఫ్ ఏ సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్. సో ఈ 2 కూడా కోఆర్డినేట్ అయ్యనుకోండి. దెన్ హ్యూమన్ బీయింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటది. ఏదనుకున్నా సరే సాధించగలిగే శక్తియుక్తులు ఆ పిల్లవాడికి మనకొస్తాయి. కాబట్టి ఈ లాక్‌డౌన్‌లో పిల్లల్ని ఇండివిడ్యువల్‌గా సోలో గేమ్స్ ఏమైనా ఉంటే గనక ఆడిపించడానికి ట్రై చేయండి. ఉన్న దగ్గరలోనే మీరు ట్రై చేయండి. రాకేష్ తోమర్ అనే మా ఫ్రెండు సౌదీలో ఉంటాడండి. ఆయన ఈస్ ఎ మారథాన్. ఆయన ఎక్కడ మారథాన్ సరే 50 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఈస్ ఆల్రెడీ 50 బట్ హి ఆల్వేస్ కీప్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. లాక్‌డౌన్ ఉంది కదా ఎట్లా చేస్తున్నాడంటే మొన్న ఒక వీడియో పెట్టాను ఫేస్‌బుక్‌లో. ఏందంటే వాళ్ళ ఇంట్లోనే ఎంట్రన్స్ డోర్ నుంచి చివరి డోర్ వరకు ఈస్ కీప్ రన్నింగ్. అట్లా ఒక 2 చేశారు. చేసి 20 కిలోమీటర్స్ రన్ చేశాడు రోజు. అంటే చూడండి అంటే ఉన్న సిట్యుయేషన్‌నే మనకి అనుగుణంగా కన్వర్ట్ చేసుకోగలిగే థాట్ ప్రాసెస్ ఇవ్వాలి. దిస్ ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. మనం ఏంటంటే లాటరల్ థింకింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా గేమ్స్ ద్వారా మనం పిల్లలకి ఇన్వాల్వ్ చేయగలిగితే మనం మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటాం. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మనం చాలా కంఫర్టబుల్ మనం ఉపయోగించుకుంటాం. అలాగే సోషల్ డిస్టెన్స్ కాదది ఫిజికల్ డిస్టెన్స్. సోషల్ డిస్టెన్స్ అంటే రాంగ్ వర్డ్ యాక్చువల్‌గా. ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరంగాని మెయింటైన్ చేయడం. రెగ్యులర్‌గా మన హ్యాండ్స్‌ని శానిటైజ్ చేసుకోవడం. కావాలి కదా! వీలే కదా! అనే ఒక నిర్లక్ష్యం లేకుండా అట్లా అని చెప్పి ఏదో చేస్తే అనే భయం లేకుండా మనం చాలా అసర్టివ్‌గా మనకు సంబంధించిన సేఫ్టీని చూసుకోవడం. మనకు మనం సేఫ్టీగా ఉండడం అంటే మనం అవతల కూడా సేఫ్టీ పెట్టినట్టు లెక్క. కాబట్టి ఈ సేఫ్టీ మెజర్స్‌ని మనం తూ తూచా తప్పకుండా పాటిస్తూ ఇది ఎన్ని రోజులైనా ఉండనియండి. మనని మనం కాపాడుకుంటూ పక్క వాళ్ళని కాపాడే ఆలోచన ధోరణిని మనం పెంపొందించుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా మనం కరోనా మీద విజయం సాధిస్తాం. మనకి స్పోర్ట్ అనేది మన జీవితంలో ఒక భాగం అయితే గనక మనం శారీరక, మానసిక దృఢత్వంతోటి ఏ సమస్యనైనా సరే ఎదుర్కోగలిగే సత్తా ఈ స్పోర్ట్స్ మనకు కలిగిస్తదనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్‌లీ. సో డాక్టర్ వీరేంద్ర గారు చెప్పారు కదండీ ఇప్పుడు. సో మీరందరూ ఇప్పుడు స్పోర్ట్స్ సైకాలజీ మీ వీక్ లో మేము చాలా చెప్పాం మీకు ఇన్ఫర్మేషన్. చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చాం. చాలా పాయింట్స్ పైన మేము వాల్యుబుల్ టైం ఇచ్చి డిస్కస్ చేసాం మీ అందరి కోసము. సో మీరు ఈ కోవిడ్ టైం అది లాక్‌డౌన్ పీరియడ్ ఎక్స్టెండ్ కానివ్వండి, ఎన్ని రోజులైనా కానివ్వండి అది మన మంచి కోసమే కదా! సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ I wanted to convey to all of you is, first and foremost, let us be great human beings. మనం తర్వాతనే మిగతా అన్ని అవుతామండి. ఏది చేసినా మన ప్రొఫెషన్ లో అన్నిట్లో తర్వాత చేస్తాం. ఫౌండేషన్ హ్యాస్ టు బి గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. అది ఇంపార్టెంట్. ఈ కోవిడ్ టైంలో మనందరికి హ్యుమానిటీ పట్ల చాలా ప్రేమ, మన పట్ల మనకు శ్రద్ధ చూపించిందండి. ఈ ర్యాట్ రేస్ లో ఉండేవాళ్ళం మనం గతంలో. సో దాని నుంచి కొంచెం పాజ్ వచ్చేసి మన పట్ల మన టైము, మన హెల్త్ గురించి ఆలోచించే టైం వచ్చింది ఇప్పుడు. సో అందుకని మీ అందరి పర్సనల్ హైజీన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎనీబడీస్ రెస్పాన్సిబిలిటీ. టుడే ఇట్ ఈస్ యూ విచ్ ఇస్ ఇంపార్టెంట్. మీ అందరి అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ మీరు ఓనర్షిప్ తీసుకోండి. మీ పర్సనల్ హైజీన్ మీరు తీసుకోండి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ మనది మనం చూసుకుంటే అది చాలా చూసుకున్నట్లండి. తర్వాత ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, హ్యుమానిటీ. ఇలా చేయండి. అట్లీస్ట్ మీరు మీ కుటుంబం కాకుండా ఒక 5 మెంబర్స్ కన్నా హెల్ప్ చేసే ఉద్దేశం పెట్టుకోండి. అలా థాట్స్ పెట్టుకోండి. సో ఈ రోజు ఎంతో మంది నీడీకి హెల్ప్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరికి సహాయం తోచినట్లు వాళ్ళు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. సో వాళ్ళందరికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ, ఎంటైర్ నేషన్ అండ్ ఎంటైర్ వరల్డ్ హు ఆర్ ఆల్ డూయింగ్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ అండి ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వీరేంద్ర గారు. So thank you so much S-Cube Hangama for providing us like this opportunity to reach to lakhs of people today. Thank you so much for trusting us. Thank you so much. So thank you Virendra garu. To see you on. Thank you. Thank you so much.